నయనతార, ఒక త్రిష, ఒక సమంత, వీళ్ళందరినీ మిక్సీలో వేసి బయటికి తీస్తే ఎలా ఉంటారో అలా ఉంటారు. మీ అందరికి రహస్యం ఏంటి? సంతూర్ సూప్ అయితే కాదు, మెడిమిక్ సూపా? చింతాలు వాడుతుంది నాకు తెలిసి. కాదు, మెంతాలు వాడతా. అవక్కయ్యారా ఇప్పుడు అచ్చం మమ్మీ లాగానే ఉన్నారండి. అది మీకు ప్లస్ అయిందని ఎప్పుడైనా అనిపించిందా? మీ ఎదురుగా కూర్చోడం జబర్దస్త్కి రావడం అది చెప్పాలి కదా. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. నేను అలిగాను, బొంగమతి పెట్టుకున్నాను. యు నో వాట్, నేను చాలా బిజీగా ఉన్నాను, నేను తర్వాత చేయనా అని నేను చెప్తున్నాను అనమాట. సూపర్ మైండ్ బ్లోయింగ్ అన్బిలీవబుల్. అంటే మీరే యాంకరింగ్ చేయబోతున్నారు. నెక్స్ట్ రష్మి గారికి ఏమైనా? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్. దీన్ని చూసే వద్దులే రష్మి గారు చేయడం. రేట్రా కొట్టడా, ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? నా చదువు వదిలేస్తాను, మా అమ్మ అయ్యను వదిలేస్తాను, ఆఖరికి ఏంటిది నా ధ్యానంరా, నా గుండెకాయ, అది వదిలేస్తాను. కానీ నన్ను ప్రేమించడానికి మాత్రం చెప్పకరా. ఈ స్లాంగ్ వినాక నిజంగా వదిలేస్తాడు. వాళ్ళ అమ్మ వచ్చేయండి అమ్మ పట్టబొర్రాడు. ఏట్రా కట్టప్ప, ఎటు పొలాలు ఏరుకుంటానని పిచ్చిదాన్ని అనుకుంటానువా? ఇవన్నీ ఏరి సైడ్కి సితి పేరు చేస్తాను చూడు, అని తగలెట్టపోతాను. నా పేరు మార్చుకుంటున్నావు. దేవసేన తగ్గేదేలే. దేవసేన అర్జున్ ఎందుకు వచ్చాడు అంటే అప్పుడప్పుడు పోంచదని మార్చా. మీ ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. సరే, ఓజీ మూవీలో ఫేమస్ డైలాగ్ ఇప్పుడు మీరు ఒక ఫ్యాన్ గా చెప్పబోతున్నారు. ఓకే, గెట్ రెడీ. జియో దస్కాదో, ఇంకోసారి జియో దస్కాదో. సౌకాదో కాదు, జపనీస్ డైలాగ్ చెప్పారు కదా. అది హిందీ అనుకున్నాను, 10కి 2 ఏమో అని. చూసారా, బుద్ధి బయటపడింది. అమీర్పేటలో దస్కాదో. అయ్యా ప్లీజ్ దండం పెడతానయ్యా, ఇది వేయద్దయ్యా, అయ్యా ప్లీజ్ అయ్యా. ఆశకు అద్దు ఉండాలి. ఇప్పుడున్న ప్లేయర్స్ లో మీకు ఇష్టమైన బిగ్ బాస్ ప్లేయర్ ఎవరు? ఇమాన్యుయల్ గారండి. ఎవరు విన్నర్ అవుతారు అనుకుంటున్నారు? ఇప్పుడే నాకు ఆల్రెడీ నాగార్జున గారే మెసేజ్ చేశారు, నెక్స్ట్ సీజన్ రావద్దనా? మీరు బాలీవుడ్ హీరోయిన్ కి కూడా నేర్పిస్తున్నారని బయట టాకు. బాలీవుడ్ లో త్వరలో ఒక పెద్ద ఐటమ్ సాంగ్ కి కాకుండా, క్లాసికల్ సాంగ్ కి కూడా కాకుండా, ప్రభాస్ గారితో మీరు వద్దు ప్లీజ్, త్వరలో అస్సలు వద్దు ప్లీజ్. ఫౌజీలో చెప్పొద్దు. త్వరలో టైటానిక్ 3లో మీరేమైనా పడవ? లేదు 2 3 నీతో తీద్దామని ఫిక్స్ అయ్యారు. పడవ మీద ఏదన్నా మీరు కూడా ఇట్లా నుంచోబోతున్నారా? జాక్ వచ్చిందా, పడిపోదు క్వశ్చన్ తెచ్చినామంటే జార్ లోపల పడిపోతే అసలు దొరకను. నేను వెనకలు అసలు కొట్టండి వెళ్ళిపోతాడు. ఉదయాన్నే యోగా చేసి మెడిటేషన్ చేస్తే అస్సలు శబ్దమే ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది. ఏమండి కాఫీ తాగండి, నేనేం చెప్పలేదుగా. హాయ్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన గెస్ట్ ఎవరంటే ఒక నయనతార, ఒక త్రిష, ఒక సమంత, వీళ్ళందరినీ మిక్సీలో వేసి బయటికి తీస్తే ఎలా ఉంటారో అలా ఉంటారు. ఒక్కసారి ఆ ఫేస్ చూపించండి అయ్యా. షాక్ అయ్యారా? నిజంగా ఆ కళ్ళు చూస్తుంటే సేమ్, ఆ కళ్ళు, ఆ పళ్ళు కోహినూర్ వజ్రంలో ఉన్నాయా కళ్ళు? సేమ్ అబ్బా. థ్యాంక్ యూ. సో మీ అందరికి రహస్యం ఏంటి? సంతూర్ సూప్ అయితే కాదు, మరి మెడిమిక్ సోపా? లైఫ్ బాయ్ సూప్. చింతాలు వాడుతుంది నాకు తెలిసి. కాదు, మెంతాల్ వాడతా. మెంతాల్ తలక? కాబట్టి ఓకే, చూసారు కదా. అంటే మీ ఫ్యాన్స్ చాలా మంది సాగరిక అని గోలగోలు చేస్తున్నారు. అట్లాంటి అభిమానులకి మీరు ఏం చెప్తారు? ఇంకా గోల్ చేయమని చెప్తా. అంటే మీ గోల్ ఏంటి, అసలు మీ గోల్ ఏంటి?
నేను అసలు ఏ గోల్ లేకుండా వచ్చా, అదే నా గోలు. ఇంకా ఎలా వెళ్తే అట్లా వెళ్ళిపోవటమే. అంటే ర్యాపిడో వెళ్తారా, ఊబర్ వెళ్తారా? లేదు, ఐ హావ్ మై ఓన్ బైక్. బైక్ కానీ రాదు. అర్జెంట్ గా చెప్పండి. బైకా స్కూటీయా? స్కూటీ. స్కూటీ పేరు? స్కూటీ పేరు యాక్టివా. యాక్టివా. నెంబర్ ప్లేట్ చెప్పండి. నో, చెప్పకూడదు. తెలియదు కాబట్టి. తెలుసు కానీ చెప్పకూడదు. చూసారా? మళ్ళీ ఎంత చెల్లానో ఉందో తెలిసిపోతుంది. ఓకే. సాగరిక గారు, మీ రోజు ఈ స్థాయిలో ఉన్నారంటే దానికి కారణం ఏంది? ఆప్షన్ ఏ మీ అందం, ఆప్షన్ బి మీ టాలెంట్, ఆప్షన్ సి మీ అందం, ఆప్షన్ డి మీ టాలెంట్. ఆప్షన్ ఈ పైవేవి కాదు. నన్ ఆఫ్ ద ఎబోనా? ఎస్. ఏమనుకుంటారు మీరు ఈ రోజు రీల్స్ వైరల్ అవడం, సోగాయ్ సక్క అని మిమ్మల్ని చాలా మంది అనడం? సో బేసిక్ గా నేను ఎట్లా ఈ జబర్దస్త్ కానీ ఈ ఇండస్ట్రీకి ఎట్లా వచ్చాను అంటే నా రీల్ వల్ల అన్నమాట. సో బేసిక్ గా నాది శ్రీకాకుళం. సో శ్రీకాకుళం స్లాంగ్ రీల్స్ చేయటం వల్ల నాకు ఆ హైప్ తెచ్చారు. మా వాళ్ళు అందరూ బాగా సపోర్ట్ చేశారు. సో ఫస్ట్ అయితే నేను వైరల్ అయింది వచ్చి టెక్ మహేంద్ర జాబ్ ఇంటర్వ్యూ కోసం. ఎగ్జాక్ట్లీ. సో అది అసలు ఓవర్ నైట్ 1 million వెళ్ళి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యా. ఎక్కడైతే 1 million వెళ్ళిందనా? అంటే ఎక్కడైతే మంచిగా అయిపోతుందో వెనకాలే లోటుపాట్లు ఎక్కువ ఉంటాయి అనమాట. అంటే లైక్ నేను కామెంట్స్ చూసి అయితే ఇలా వెళ్ళి నేను ఇలా కింద పడిపోయాను అనమాట. సో ఫస్ట్ బాగా ఎందుకు వీడియో డిలీట్ చేసేద్దామని డిసైడ్ అయ్యా. లేదు, ఫస్ట్ టైం వచ్చింది 1 million, ఎలా అయినా దీన్ని ఉంచాలి, సరే చేసిన వాళ్ళు చేసుకోనివ్వండి కామెంట్స్ అని చెప్పి ఇంకా వదిలేసా. ఎన్నని డిలీట్ చేశా నేను, కొన్ని వేలు పెడుతున్నారు. సో పెట్టే కొంచెం మంచిగా పెట్టున్న చెట్టుకి రాళ్ళ దెబ్బలు అంటే ఇదే అంటారు. ఎగ్జాక్ట్లీ. కానీ ఎవరు కొట్టలేదు అనుకో. తెలిసి గులకరాళ్ళతో కొడతారు ఈసారి. బండరాళ్ళే. ఓకే. సో దాని తర్వాత బ్యాడ్ కామెంట్స్ చూసి మీలో ఆత్మవిశ్వాసం తగ్గిపోయింది? తగ్గిపోలేదు, పెట్టండి ఇంకా అని చెప్పి ఇంకా మంచిగా స్టార్ట్. రెచ్చగొడితే రెచ్చిపోతారా? రెచ్చిపోతారా అంటే రెచ్చిపోతాం కదండి. ఓకే. సో యాక్చువల్లీ ఏంటంటే అది అలా వైరల్ అయిన తర్వాత ఇంకా నేను ఒకే ప్యాటర్న్ లో వెళ్తే బాగోదని చెప్పి బేసిక్ గా ఒక డైలాగ్స్ తీసుకొని, మెయిన్ డైలాగ్స్, మూవీ డైలాగ్స్ తీసుకొని అవి శ్రీకాకుళం స్లాంగ్ లో అదే హీరోయిన్ చెప్తే ఎలా ఉంటుందో అని చెప్పి అవి నేను ట్రై చేసా. కానీ చాలా బాగా వచ్చిందన్నమాట. నాకు అమెరికా నుంచి కూడా మంచి కామెంట్స్, అసలు వాళ్ళు ఫోన్స్ చేసి కూడా మీ రీల్ నేను చూసానండి, చాలా బాగుంది, అసలు ఖుషీలో భూమిక శ్రీకాకుళం అమ్మాయి అవ్వడం ఏంటండి, ఆ థాట్ ఎలా వచ్చిందండి, ఆ నడుము సీన్ అయితే అసలు చాలా బాగా చేశారు, మీరు బాగా చెప్పారు. ఒకసారి ఇప్పుడు చేస్తారా నడుము సీన్? ఒక్కసారి వద్దండి, పర్లేదు. ఓకే. సో అయితే వైరల్ అయ్యారు. జబర్దస్త్ లో ఫస్ట్ టైం ఛాన్స్ వచ్చినప్పుడు అబద్ధం అనుకున్నారా, నిజం అనుకున్నారా, లేకపోతే కళ అనుకున్నారా? సో బేసిక్ గా నేను ఫేట్ ని నమ్మను. ఏదైతే బ్యాడ్ జరుగుతుందో దాని తర్వాత వెంటనే ఒక గుడ్ జరుగుతుందంట, నేను నమ్మలేదు. సో నా లైఫ్ లో నిజమైన తర్వాత ద వర్స్ట్ సిచ్యువేషన్ నాకు ఎదురైంది. దాని తర్వాత దానిలోంచి ఎలా, ఆ డిప్రెషన్ లోంచి ఎలా, ఆ ట్రామాలోంచి ఎలా బయటకు రావాలి అనుకున్నప్పుడు ఐ గాట్ ఎ మెసేజ్ ఫ్రమ్ ఇమాన్యుయల్ అనే దగ్గర నుంచి నాకు మెసేజ్ వచ్చింది, అమ్మా నేను సో అండ్ సో ఇమాన్యుయల్ జబర్దస్త్, సో మీరు వస్తారా అంటే నేను నమ్మలేదు ఫస్ట్. వాళ్ళు ఎవరు మనకి ఎందుకు అసలు అడుగుతారు అని. నా ఒక రీల్ బాగా వైరల్ అయింది శ్రీకాకుళం స్లాంగ్ లో, ఇన్ శ్రీకాకుళం వి డోంట్ సే అని చెప్పి ఒక రీల్ చేశా. ఆ రీల్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ రీల్ చూసి ఈ అన్నయ్య మెసేజ్ చేశారు. సరే చూద్దాంలే అనుకున్న తర్వాత కార్తిక్ గారు కూడా మెసేజ్ చేశారు, కేవ్ కార్తిక్. సో ఆయన మెసేజ్ చేయగానే సరే ఒకసారి ట్రై చేద్దాం, ఏముంది ఇంత దూరం వచ్చిన తర్వాత నిండా మునిగినోడికి చలేంటి అని. సో అట్లనే వెళ్ళి ఒక ట్రైల్ వేద్దాము అనుకున్నప్పుడు నేను ఫస్ట్ 2 skits నేను కార్తిక్ గారి టీమ్ లో చేశాను. దాని తర్వాత నాకు ఇమాన్యుయల్ గారి టీమ్ లో ఛాన్స్ వచ్చింది. అందులోంచి నాకు మంచి హైప్ వచ్చి, ఇంకా ఆ స్కోప్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కడికి వెళ్ళినా గానీ, ఈవెన్ మెట్రోలో ట్రావెల్ చేసినా గానీ, మీరు శ్రీకాకుళం సాగరిక కదండి, అసలు చిత్త కొడతారండి అంటారు. మీరు సెలబ్రిటీ సాధారణంగా మెట్రోలో కూడా వెళ్తారా? ఏమండి మేము మెట్రోలో వెళ్ళకూడదా? మీరు సెలబ్రిటీగా అసలు ఓకే. ఇమాన్యుయల్ గారు ఇన్ అండ్ అవుట్ ఎట్లా ఉంటారు అంటే సేమ్ గా ఉంటారు? ఆయన ప్రెజెన్స్ గానీ ఎట్లా ఉంటుంది మీతో?
చాలా బాగుంది. అంటే నేను అన్నయ్య అని అన్నాను అంటే ఆయన చెల్లిని ఎట్లా చూసుకుంటారో అట్లా చూసుకునేవాడు. అన్నా 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 అనే పదానికి అర్హత ఆయనే ఆయన ఆయనే ఆయన చాలా బాగా సపోర్ట్ చేశారు. జాగ్రత్తగా చూసుకున్నారు. లైక్ ఎలా అంటే ఏం భయం లేదమ్మా చెయ్యు. ఆయన ఏంటంటే స్టేజ్ మీదకి తీసుకెళ్లి నువ్వు ఇవే చెప్పాలి ఇవే చేయాలని ఏం చెప్పలేదు నాకు. నీకు నచ్చింది చేయమ్మా, నీ స్లాంగ్ ఉంటది కదా అది వాడు, నీ ఇష్టం అన్నారు అంతే. నా ఫస్ట్ స్కిట్ నుంచి మంచి అప్రిషియేషన్స్ వచ్చాయి. అండ్ నౌ నేను బుల్లెట్ భాస్కర్ అన్న టీమ్ లో చేస్తున్నా. ఓకే, బుల్లెట్ దిగిందా? దిగుతుంది కదా. ఓకే, జబర్దస్త్ లో మీ ఫేవరెట్ ఆర్టిస్ట్ ఎవరు? చాలా చెప్పడం చాలా కష్టం. టీమ్ లీడర్ అనలేదు, ఆర్టిస్ట్ అన్న. మీ ఫేవరెట్ ఆర్టిస్ట్ ఫీమేల్ లో? ఫీమేల్ లో అంటే నాకు తెలుసు నీ గురించి చెప్పాలని నువ్వు అనుకుంటున్నావని, శ్రీవిద్యాయేనండి. ఎందుకంటే మేము ఏ తొత్తర పనులు చేసినా కలిసే చేస్తాం కాబట్టి. సో ఆబ్వియస్లీ అంటే ఫ్రెండ్షిప్ పరంగా కాదు, యాక్టింగ్ పరంగా వీళ్ళైతే బాగా చేస్తారు స్టేజ్ మీద అన్నట్టు. అయితే నేనే. మీరే చూసారు కదా మన ఏరియాలో నేను అంత అదండి అదే నాకేం లేదు, బల్పేం లేదు. మేల్ లో అబ్బాయిల్లో మీ ఫేవరెట్ ఆర్టిస్ట్ ఎవరు జబర్దస్త్ లో? అలా చెప్పమంటే చాలా కష్టం. ఎందుకంటే అందరూ మేల్సే, అందరూ బాగా చేస్తారు, అందరూ బాగుంటారు. అంటే నేను జడ్జిమెంట్ చెప్పకుండా మీకు నా దగ్గర ఇప్పుడు 10 మార్కులు బోర్డు కూడా లేదు చూపించాలంటే. బేసిక్ గా నేను వాళ్ళ మొహాలు చూసో లేకపోతే వాళ్ళ టాలెంట్ చూసో కాదు. సో ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ టు మీ. లైక్ అందరి దగ్గర అన్ని నేర్చుకోవాలి. మీరే మదర్ తెరిసానా? లేదు డాక్టర్ తెరిసా చెప్పచ్చు కదా. డాక్టర్ తెరిసా ఏమో నాకేం గుర్తులేదు చెప్పడానికి. ఎవరో పేరు చెప్పండి. ఏం చెప్పాలి నా బందా బ్రో. ఓకే సరే, మీ ఫేవరెట్ టీమ్ లీడర్ ఎవరు ఇప్పుడు? బుల్లెట్ భాస్కర్ అన్న. బుల్లెట్ భాస్కర్ అన్న, బుల్లెట్ నాకు చెప్పారు. సో చాలా తెలివిగా, నువ్వు చాలా ఖతర్నాక్ లో ఉన్నావు బేటా. ఖతర్నాక్ కాదు, కంత్రి. నువ్వు కంత్రిలో ఉన్నావు బేటా. ఓకే, ఈ లైఫ్ లో ఈ డెసిషన్ నేను తీసుకోకుండా ఉండాల్సింది అన్న అనిపించింది ఏంటి? శ్రీవిద్య అని ఒక అమ్మాయి ఉంటది, ఆ అమ్మాయితో ఫ్రెండ్షిప్. అందమైన అమ్మాయి కదా, చాలా అందమైన అమ్మాయి, టాలెంటెడ్, చాలా టాలెంటెడ్, మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ లవర్ బాయ్, లవర్ గర్ల్. లవర్ గర్ల్ బాయ్ అనగానే నేను అమ్మాయితో కదా ఫ్రెండ్షిప్ చేస్తాను అనుకున్నా. సో ఆ అమ్మాయితో పరిచయం అవ్వకుండా ఉంటే బాగుండని చాలా ఫీల్. రోజు బాధపడుతున్నా ప్రతిరోజు. ఇప్పుడు రోజు నేను మొహం చూడాల్సి వస్తుంది. అంటే అలా కాదు గానీ వెలిగే దీపానికి అదే ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అంటారు కదా. సో అలాంటి వాళ్ళని ఎప్పుడైనా చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అంటే నేనే వెళ్ళి ముందే నువ్వు ఆపేస్తా అంటే అంత. ఇప్పుడు మీరు ఇంత అంటే రీల్స్ నుంచి టీవీ షోస్ కి వచ్చారు, మనం ఎప్పుడు అనుకోని టీవీ షోస్ కి చేయడం, సడన్ గా మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని గొప్పగా చూస్తూ ఉంటారు. సో ఆ కలర్స్, ట్రూ కలర్స్ మారుతున్నప్పుడు మీకు ఎలా అనిపించింది చూసినప్పుడు? ఫస్ట్ అందరూ మెచ్చుకోరు, ఫస్ట్ అందరూ తిడతారు. అంతెందుకు ఇంట్లో వాళ్ళే అంటారు, నీకెందుకు జబర్దస్త్ అవసరమా నీకు, అసలు వద్దు అలాంటివి ఎందుకు, మనకి మన ఇంట్లో ఉన్నాయా, ఎవరింట్లో కూడా ఉండవు కదా, ఛాన్స్ వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకోవాలి, ఏముంది ఒకసారి ట్రై చేస్తే ఏమైంది అంటే అంటారు, మాటలు పడతాం. కానీ అదేనా తప్ప దొంగతనం? అదే కదా, దొంగతనం చేయట్లేదు, ఎవరిని నేర్పించట్లేదు, అదే ఆగిపోయారు. సో అందరూ అంటారు బాలే, ఎందుకు అవసరమా, లైఫ్ మంచిగా చూసుకోవచ్చు కదా. ఇప్పుడు చాలా మంది బయట అమ్మాయిలు ఇన్ఫ్లుయెన్సర్స్ చూసుకుంటే కొన్ని ఇయర్స్ నుంచి టిక్ టాక్ నుంచి ఇప్పటి వరకు అంటే ఎక్స్పోజింగ్ చేసుకుంటా, డబుల్ మీనింగ్ మాట్లాడుకుంటా, ఒక్కొక్కరు ఒక్కొక్క వర్గంలో రీల్స్ చేసుకుంటా వచ్చారు. వాళ్ళకన్నా మీకు టీవీ ఛాన్స్ రావడం అంటే చాలా గ్రేట్. అంటే ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండి, వ్యూయర్షిప్ ఉండి అని. సో మీకు ఎప్పుడైనా అనిపించిందా అవన్నీ చేయకుండా నేను మంచిగా తెచ్చుకున్న పేరు అని? అంటే నేను చేసే దాంట్లో హెల్దీ కామెడీ ఉంది కదా, సో మంచి ఆపర్చునిటీ వచ్చింది. అంటే వాళ్ళకి రాలేదు అంటే ఎందుకు రాలేదని నేను ఆలోచించను, కానీ వాళ్ళకి రాకుండా నాకు వచ్చిందంటే ఏదో కొద్దో గొప్ప వాళ్ళకంటే కొంచెం టాలెంట్ ఉండుంటది కదా, సో అది ప్రదర్శిద్దామని. సో మీరు క్లాసికల్ డాన్సర్, ఒక మిషనిస్ట్ టైలర్, ఫ్యాషన్ డిజైనర్, బొటిక్, క్లాసికల్ డాన్సర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, ఇన్ఫ్లుయెన్సర్. సో ఇవన్నీ ఇంకా మర్చిపోయారు, డాన్స్ టీచర్, లెక్చరర్, డాన్స్ టీచర్, టీచింగ్ చేశారు ఒక స్కూల్లో. సో డాన్స్ క్లాసెస్ కూడా టీచింగ్ చేశారు.
మీరు అసలు ఒక మనిషిలో ఇన్ని ఉన్నాయా అని ఇప్పుడే తెలిసింది. నాకే తెలియదు. ఎందుకు ఇవన్నీ అంటే బానే ఉంటారు కదా, ఎందుకు ఇలా? అంటే అది అప్పుడప్పుడు అలా తన్నుకుంటూ వస్తాయి అనమాట. ఏం చేయాలో తెలియని టైంలో ఏదో ఒకటి చేసేస్తాం అనమాట. సో ఇలా అన్ని. మీ ప్రకారం చైల్డ్హుడ్ బాగుందా లేకపోతే అడల్ట్హుడ్ బాగుందా, ఇప్పుడు బాగుందా? సిచ్యువేషన్ బట్టి ఉంటది, మైండ్ సెట్ రోజుకి ఒక బట్టి. రోజు బాగుంటుంది, ఒక రోజు అంతే. బాగోదు. అంటే లైక్ మనకు కూడా కొన్ని అద్భుత శక్తులు ఉంటే బాగుండు. సడన్ గా చిన్నపిల్లలు అయిపోవాలి, సడన్ గా ముసలోళ్ళు అయిపోవాలి, సడన్ గా బ్యాక్ లైఫ్ కి వెళ్ళిపోవాలి అలా అనిపిస్తుంది. ఎప్పుడన్నా మీరు అంటే రీల్స్ చేసేటప్పుడు గానీ, ఫస్ట్ టైం జబర్దస్త్ స్టేజ్ ఎక్కినప్పుడు గానీ, బయట ఎక్కడైనా షోస్కి వెళ్ళినప్పుడు గానీ, లుక్స్ గురించి గానీ ఏదైనా డైలాగ్ మర్చిపోతారా చెప్పగలనా అన్న భయంతో ఎప్పుడైనా భయపడ్డట్టు ఏమైనా అనిపించిందా? సో నాకైతే ఇంతవరకు జబర్దస్త్ లో అయితే లుక్స్ గురించి ఎలాంటి కామెంట్స్ రాలేదు. అంటే నువ్వు నల్లగా ఉన్నావు, లావుగా ఉన్నావు, పొట్టిగా ఉన్నావు అని. నాకు సెట్ లో అయితే ఎవరి దగ్గర నుంచి నాకు రాలేదు, కానీ నేను బయట చాలా విన్నాను. అంటే ఇట్లా చుట్టాలు ఉంటారు కదా, వాళ్ళు వెంటనే ఫోన్ చేసి ఇది నువ్వేనా, ఇలా ఉన్నావేంటి, అంత లావుగా ఉన్నావేంటి అని అంటే, బాగుంది, చీరలు అలాగే ఉంటాం, డ్రెస్ లో ఇలాగే ఉంటాం, అటైర్ బట్టి మన పర్సనాలిటీ కనిపిస్తుంది కాబట్టి దానికి తగ్గట్టు ఉంటాం. పెద్ద పట్టించుకొని అంటారు అసలు. సో ఇవన్నీ ఉండడం వల్లే మీరు ఈ రోజు జబర్దస్త్ వచ్చారు. ఒకవేళ అందంగా బాగా ఉండుంటే ఇక్కడ ఇంటర్వ్యూలో కూర్చొని ఎదురుగా, సో అది మీకు ప్లస్ అయిందని ఎప్పుడైనా అనిపించిందా? మీ ఎదురుగా కూర్చోవడం, జబర్దస్త్ కి రావడం? అది చెప్పాలి కదా, ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. సో ప్లస్ ప్లస్ యాక్చువల్లీ నేను క్వశ్చన్ మర్చిపోయినందుకే ప్లస్ అన్న. కాదు, లుక్స్ గురించి ఇదివరకు అర్థమైంది. చుట్టాలు అనేవాళ్ళు ఇలా అనేవాళ్ళు, అది ఉండడం వల్ల ఈ రోజు మీరు కామెడీలో ఎంటర్టైనర్ గా ఉన్నారు. మనం అందంగా ఉన్నా అంటారు, అందంగా లేకపోయినా అంటారు. సో అనేవాళ్ళు ఎలాగో అంటారు కాబట్టి మన వేని అయితే మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఎవరి కోసం మన థాట్ మార్చుకోవాల్సిన అవసరం లేదు కదా. మార్చుకొని అంటారు. సో మీరు ఫ్రెండ్షిప్ కోపం వస్తే అదే హెయిర్ స్టైల్ మార్చుకోను, ఇంకా ఏం మార్చుకుంటారు అంటారా? సో మీరు ఫ్రెండ్షిప్ ని నమ్ముతారా? యా. ఇప్పటికి ఎన్ని ఫ్రెండ్షిప్ చాలా మోసాలు జరిగినాయి నాకు ఫ్రెండ్షిప్ లో కూడా బ్రేకప్స్ ఉంటాయి కదా చాలా. ఇప్పుడు మీకు ఒక 100 అయినాయా? 100 అవ్వలేదు, కానీ నేను బాగా నమ్మిన ఫ్రెండ్సే నన్ను దూరం పెట్టారనమాట. సో అంటే ఫ్రెండ్షిప్ అంటేనే నేను అవసరాల కోసం అయితే అన్న, కానీ అండగా ఉండాలి. అది మోరల్ సపోర్ట్ కానీ, అంటే హిందీలో ఎగ్ కదా, ఎగ్ సపోర్ట్. ఓకే, నీకు అర్థమయ్యే భాష, మేము లాంగ్వేజ్ లో ఎగ్ సపోర్టా. ఓకే, సపోర్ట్ అన్న మళ్ళీ సపోర్టా చీకు లైక్ అదే. Okay. సో ఏంటంటే వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు నేను నుంచున్నా స్ట్రాంగ్ గా. సో వాళ్ళకి హెల్త్ బాగాలేనప్పుడు కానీ, సమ్ ఫినాన్షియల్ గా ఏదైనా సపోర్ట్ కావాలన్నా కానీ, సో ఐ హెల్ప్ దెమ్. బట్ నా వరకు వచ్చినప్పుడు నేను అడిగితే నేను మళ్ళీ చేయను ఫోను, నేను చాలా బిజీగా ఉన్నాను. సో ఇలాంటి రిప్లైస్ నేను చాలా ఫేస్ చేసా బిఫోర్ జబర్దస్త్. సో నవ్వు ఇప్పుడు ఏంటంటే వాళ్ళే నాకు ఫోన్ చేసి యు నో వాట్, నేను చాలా బిజీగా ఉన్నాను, నేను తర్వాత చేయనా అని నేను చెప్తున్నాను అనమాట. సో ఇది నేను కావాలని చెప్పట్లేదు, నేను బిజీగా ఉన్నాను కాబట్టే నేను చెప్తున్నా. ఎందుకంటే నేను గర్వంగా చెప్పుకుంటున్నాను, ఓకే ఒకనొక టైంలో వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి నేను ఇప్పుడు ఇలా ఉన్నాను అని ఒక ఫిక్స్ అయ్యా. ఓకే, కొన్ని మంచి అంటే ఫటాఫట్ చిట్ చాట్ క్వశ్చన్స్ అడుగుతా, టప్ప. మీ ఫేవరెట్ యాంకర్? టప్ప అదేగా చెప్పండి. చూసారా, దిస్ ఈజ్ తెలివి అనాలా అతి తెలివి అనాలా? సరే, మన ఈ టీవీలో జబర్దస్త్ లో గానీ, శ్రీదేవిలో గానీ మీ ఫేవరెట్ యాంకర్ ఎవరు? రష్మి గారు, ఎందుకంటే ఆమె ఒక్క చేస్తుంది కాబట్టి. ఫేవరెట్ జడ్జ్ ఎవరు? అంటే జబర్దస్త్ లో చాలా మంది ఆడుతూ ఉంటారు కదా. సో నాకు ఓవరాల్ గా ఎవ్రీ టైం వచ్చి నాకు ఎప్పుడు ఎవర్ గ్రీన్ ఎవరంటే ఖుష్బూ గారే. ఖుష్బూ గారు అంటే చాలా ఇష్టం. చాలా. సో మీరు రష్మి గారు ప్లేస్ దోచుకుంటున్నారు, ఎందుకో జబర్దస్త్ శ్రీదేవిలో మీరు యాంకర్ గా రాబోతున్నారని బయట టాకు. అవన్నీ రూమర్స్ అండి, నమ్మద్దా రూమర్స్, అసలు నమ్మద్దు. అంటే మీరే యాంకరింగ్ చేయబోతున్నారు, నెక్స్ట్ రష్మి గారికి ఏమైనా పోటీ రాబోతున్నారా? ఛాన్స్ లేకుండా చేయబోతున్నారా మీ గ్లామర్ తో, మీ మాట తీరుతో? సో మీరు చెప్పిన వాటిలో ఎందులోనూ ఆమెతో నేను సమతూగలేను అనమాట. సో షీ హ్యాస్ సో మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో ఆబ్వియస్లీ అదే
ఆమెను బీట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. నువ్వు ఇలాంటి క్వశ్చన్స్ అడగకు, అంటే మీరు బయట అంటారు నన్ను. అంటే రష్మి ప్లేస్ అయినా ఆక్రమించుకోవాలనుకుంటున్నా. చేయబోతున్నారు. ఇస్తే ఆబ్వియస్లీ నేను యాక్చువల్లీ ఆర్జేగా కూడా నేను సరే చేసిన. ఒక్కసారి లింక్ ఒకటి చెప్పండి, జబర్దస్త్ దాని లింక్ కెమెరా చూసి. నువ్వు చెప్పాలి కదా, చెప్తా కదా నేను చెప్తాను. కాదు. వాళ్ళకి చెప్తారు కాబట్టి వాళ్ళు Yeah, చెప్తారు. నేను చెప్తా. చెప్పండి. నేను ఈ రోజు జబర్దస్త్ చేస్తాను కానీ నా ఎపిసోడ్ నేను చేస్తాను. సో సరే దేని గురించి చెప్పాలో చెప్పండి, నేను చెప్తా. కో ప్రెజెంటెడ్ బై శ్రీ విద్య అమృతాంజనం. అలాంటి వద్దు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్. ఓహో, దీన్ని చూసే కొద్ది నేను రష్మి గారు చేయడం ఓకే కదా, నాకు కూడా అనిపించింది. మీరు ఏందో ఏం చెప్పినా నిరూపించి కాదనిపిస్తున్నారు తర్వాత అంటే మీకు ముందే చెప్పేస్తే మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోరు కదా. అని మీ ఎక్స్పెక్టేషన్. ఓకే, ఫ్యూచర్ లో ఏంటి ప్లాన్స్? ఫ్యూచర్ ప్లాన్స్ అంటే నేను ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవాలనుకుంటున్నాను అండ్ ఒక ఎల్ఐసి పాలసీ కూడా తీసుకోవాలనుకుంటున్నాను. అది కాదండి, మరి మీరు ఫ్యూచర్ లో హీరోయిన్ గా ట్రై చేస్తున్నారా? యాక్చువల్లీ నేను హీరోయిన్ అయ్యి అప్కమింగ్ హీరోయిన్ మీరు కొంచెం ఐశ్వర్య రాజేష్ గారిలో ఉన్నారని ఎవరైనా చెప్పారా? అంటే గోదావరి గట్టు మీద రామచిలక ఆ సాంగ్ లో ఎవరు చెప్పలేదు నాకు. కొంచెం అలానే ఉన్నారు. సంక్రాంతికి వస్తున్న మూవీ హీరోయిన్ లో ఉన్నారు కాస్త మీరు. ఓకే, బయట ఎవరు కొట్టకండి నన్ను, ఆమెను కొట్టండి నన్నా. ఎందుకంటే నువ్వే చెప్పావు కాబట్టి. సరే, మీరు రీసెంట్ గా ఒక పెద్ద మూవీకి డబ్బింగ్ చెప్పారని బయట ఇంకొక టాక్, అది నిజమా అబద్ధమా? సో ఇన్ ద పార్ట్ ఆఫ్ యునో నాకు ఐ డోంట్ నో, అదే చెప్తున్నాను. నేను ఏదైతే రీల్ వైరల్ అయిందో ఎవ్రీ టైం నాకు అదే రీల్ షేర్ చేసి మాకు ఇదే స్లాంగ్ లో మీరు డబ్బింగ్ చెప్పాలి అని చెప్పి చాలా మంది అడిగారు నన్ను. చాలా మంది ఇండస్ట్రీ డైరెక్టర్స్. సో మీకు నీలి నీలి ఆకాశం సాంగ్ తెలుసా? మళ్ళీ అనుకున్నా కమ్మేస్తానే మానేస్తున్నా మానేసాయి. అయితే సో ఆ డైరెక్టర్ మున్నా గారు మా గురువు గారు అనమాట. హీఈస్ వెరీ స్వీట్. ఆయన ఒక రోజు నాకు ఆయన స్వీటా దగ్గరికి వెళ్ళదు సిమ్లు పడితే. సో ఆయన నాకు ఒకసారి, నాకు గుర్తు January 1st నాకు ఫేట్ చేంజ్ అయింది ఇయర్. ఎస్. సో ఆయన నాకు మెసేజ్ చేశారు ఇన్స్టాగ్రామ్ లో, తల్లి ఇది నువ్వే కదా, నాకు స్లాంగ్ కావాలి, ఒకసారి వస్తే వాయిస్ టెస్ట్ చేద్దాము అన్నారు. సో ఐ వెళ్ళా. ఒక డైలాగ్ తో ఆయన ఒక ఎమోషనల్ డైలాగ్, ఒక నార్మల్ కామెడీ డైలాగ్ చెప్పమన్నారు, చెప్పాను. ఆయన నువ్వు ఎప్పటి నుంచి వస్తావమ్మా, నాకు మూవీ కావాలి అనగానే బ్యాడ్ గర్ల్స్ అని రీసెంట్ గా ఒక మూవీ తీశారు. సో దానికోసము పాయల్ చెంగప్ప అని ఆవిడ కన్నడ హీరోయిన్, ఆమెకు చెప్పాను అనమాట. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. నేను శ్రీకాకుళం స్లాంగ్ ఒక మంచి హీరోయిన్, పెద్ద హీరోయిన్ కి చెప్పగలిగాను అండ్ ఒక పెద్ద డైరెక్టర్ గారి సినిమాకి చెప్పాను. హోప్ ఫర్ ది బెస్ట్. జన్మకి ఇది చాలు అంటారా? యా, ఈ జన్మకి ఇది కాదు ఇంకా కావాలంటారా? సో అవే కాకుండా ఇంకా కొన్ని యూనో మీరు బాలీవుడ్ హీరోయిన్ కి కూడా నేర్పిస్తున్నారని బయట టాకు. కానీ అది చెప్పకూడదు. ఆమె తెలుగులో కూడా చేశారు, 2 మూవీస్ చేసి ఉంటారు ఎన్టీఆర్ గారితో. ఇంకా క్లూ ఇచ్చారు కానీ కామెంట్ చేయండి. సరే, ఎన్టీఆర్ గారితో. సో ఆమెకి ఫుల్ టైం వాయిస్ అసిస్టెంట్ గా చేస్తున్నాను. మిమ్మల్ని ముంబై రమ్మని అడిగినట్టు కూడా తెలిసింది, నిజమేనా? ఎస్. ఓకే, అంటే త్వరలో మీరు ముంబై వెళ్ళిపోబోతున్నారు, అంటే బాలీవుడ్ కి వెళ్ళిపోతున్నారు. నో ఫర్ అవర్ తెలుగు మూవీ. సో ఆయన ఒక పెద్ద డైరెక్టర్, ఒక బిగ్ హిట్ అన్నమాట ఆయన మూవీకి. ఆయన ఒక బిగ్ హిట్ తీసారు ఒక మూవీ, చాలా బాగుంటది అది. నిబ్బా నిబ్బి మూవీస్ కి బాగా వెయిట్. ఎలా అంటే ప్రెసెంట్ ట్రెండ్ కి బాగా నచ్చిన మూవీ అది. సో దాంతో డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న ఆయన ఇప్పుడు ఒక పెద్ద మూవీ తీస్తున్నారు. సో ఆ మూవీ కోసం నన్ను అప్రోచ్ అయ్యారనమాట. సో వాళ్ళు చాలా వేస్ లో నాకు అప్రోచ్ అయ్యారు, బట్ నేను ఎవరో ఏంటో అని లైట్ తీసుకున్నా. నాకు ఒక పల్సర్ బైక్ రమణ అని సింగర్, ఆ అన్న ఫోన్ చేసి, ఏంటమ్మా నువ్వు ఇట్లా ఈయన ఫోన్ చేస్తుంటే నువ్వు ఎందుకని చూడట్లేదు, ఎందుకని ఒక రిప్లై కూడా ఇవ్వట్లేదు అంటే, అరే అన్న నాకు తెలియదు అన్న, సరే నాకు నంబర్ ఇవ్వండి నేను మాట్లాడతా అని చెప్పి నేను మాట్లాడిన తర్వాత సో దే కాల్ మీ. ఆయన షీట్ ఇచ్చారు, డైలాగ్ షీట్ చెప్పమన్నారు, నార్మల్ స్లాంగ్ లో చెప్పన్నారు. చెప్పాను. ఏంటో మేము మాట్లాడతావు నాతో అలాగా అన్నారు. సార్ వద్దు సార్ అన్న. సో అండ్ ఆయన మూవీలో కూడా ఒక క్యారెక్టర్ చేస్తున్నాను. సో దిస్ ఇస్ ద స్టోరీ. నేను త్వరలో రివీల్ చేస్తా అది.
ఆనంద పాటలు వస్తున్నాయి, ఆపుకోలేకపోయా. సో ఇదంతా ఒక ఎత్తు, ఇమాన్యుయల్ గారికి బిగ్ బాస్ కి వెళ్ళడం ఇంకొక ఎత్తు. సో బిగ్ బాస్ కి వెళ్తున్నారు, మీరు సపోర్ట్ చేస్తున్నారా? యా, ఇప్పుడున్న ప్లేయర్స్ లో మీకు ఇష్టమైన బిగ్ బాస్ ప్లేయర్ ఎవరు? ఇమాన్యుయల్ గారండి. ఎవరు విన్నర్ అవుతారు అనుకుంటున్నారు ఈ నేను season లో? 100% బై హార్ట్ చెప్తున్నా, ఇమాన్యుయల్ అన్న కప్ తెచ్చేస్తాడు, ఐఎమ్ ష్యూర్. ఎందుకంటే మైండ్ గేమ్ గానీ, ఫిజికల్ గేమ్ గానీ, ఎలాంటి గేమ్ అయినా కానీ ఫిజికల్ గేమా? ఫిజికల్ మళ్ళీ చెప్పండి ఒకసారి. ఫిజికల్ ఓకే, ఫిజికల్ ఫిజికల్ అన్ననే ఓకే. ఫిజికల్ మైండ్ గేమ్ గానీ, ఫిజికల్ గేమ్ గానీ చాలా బాగా ఆడుతున్నారు అనమాట. సో అంటే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు సంజన గారు కూడా ఉన్నారు కదా, తనుజ గారు కూడా ఉన్నారు, సో రీతు గారు సో ఉన్నారు. సంజన గారు ఎప్పుడు బిగ్ బాస్ కి చాడీలు చెప్పడంలో సరిపోతారు. కెమెరా దగ్గర బిగ్ బాస్ అంటే ఇలా మీరు దగ్గర చేస్తున్నారు. నుంచి చూసారు కదా బిగ్ బాస్ లో, ఆయన రియాలిటీ షోలో రియల్ గానే ఉంటున్నారా, లేకపోతే ఏమైనా ఎందుకు సైలెంట్ గా ఉందాం అన్నట్టు ఉంటున్నారా? సో నేను ఫస్ట్ లో ఇమాన్యుయల్ అన్న వెళ్తున్నాడు అనగానే కొత్త ఎన్విరాన్మెంట్, కొత్త వాళ్ళతో ఎలా సర్వైవ్ అవుతాడు, చేయగలుగుతాడా లేదా అని ఒక డైలమాలో ఉండే. సో తర్వాత ఆయన మీరా? నేనే మీరు ఎక్కువ ఆలోచించారు. Okay. ఆబ్వియస్లీ యాజ్ ఎ సిస్టర్ గా నాకు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. ఆ. సో ఆయన విన్ అయితే నేను కూడా విన్ అయినట్టే కదా. సో అంటే కప్పు మీరు తెచ్చుకుంటా అంటున్నారు ఇండైరెక్ట్ గా. ఆయన జెరాక్స్ తీసుకుని ఇంట్లో పెట్టుకుంటా. ఓకే. సో తనుజ గారితో అంటే ఆల్రెడీ ర్యాపో ఉంది కాబట్టి, సో నాకు ఒక స్ట్రాంగ్ ఇది వచ్చింది అనమాట. ఓకే, ఒక్కళ్ళు తెలిసినా చాలు హౌస్ లో, ఇంకా మంచిగా ర్యాపో బిల్ట్ అవుతుంది అందరితో అని నెక్స్ట్ చెప్పి. బిగ్ బాస్ సీజన్ కి మీరు వెళ్తున్నారు మీ అన్నయ్య తర్వాత అని టాక్. అవును, ఇప్పుడే నాకు ఆల్రెడీ మీ అన్నయ్య నాగార్జున గారే మెసేజ్ చేశారు. నెక్స్ట్ సీజన్ రావద్దనా? అంటే మీ అన్నయ్య గారే దగ్గరుండి మిమ్మల్ని పంపించబోతున్నా. ఎందుకండి లేనిపోని డౌట్లు పెడతారు, నాకు ప్రశాంతంగా ఉండాలని ఉంది. అయితే బిగ్ బాస్ కి వెళ్ళరు. వెళ్తే ఛాన్స్ వస్తే వెళ్తాను. ఒకవేళ వెళ్ళాక ఎవరైనా అబ్బాయిలు మీ అందరిని చూసి మెస్పరైజ్ సిజిలింగ్ పర్ఫార్మెన్స్ చేస్తే, అలాంటివి ఏం జరగవు. ఎవరైనా మిమ్మల్ని బలవంతం పెడితే, అంటే అంటే లవ్ చేయమని అలాగా, ప్రేమే కదా పంచుదాం, ఏముంది. ఏదో ప్రసాదం పంచినట్టు. అంటే ప్రభాస్ గారు డైలాగ్ చెప్పారు, నచ్చితే ప్రేమించుడు పోయేదే ఉంది. తిరిగి ప్రేమిస్తారు అలా దానిపై కుక్కల్ని ఎందుకు లవ్ చేస్తాము? బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాడంటే హీ హాస్ సమ్ ఐడెంటిటీ కదా. ఓకే, ఐడి కార్డు ఉండాలంటారు. ఆధార్ కార్డు ఉన్నా పర్లేదు. చూసారా? సో ఇట్లా ఐడీస్ తీసుకొని మరి ఒకరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో. ఓకే, బిగ్ బాస్ గురించి చెప్పారు, అన్నిటి గురించి చెప్పారు. మీరు లైఫ్ లో ఇది ఒక్కటి జరిగితే నాకు చాలా హ్యాపీ అనిపించేది ఏంటి? ప్రతి దాని గురించి అలాగే అనుకుంటాను నేను. అన్ని జరగాలనుకుంటారా? అంతే, కాకపోతే లేట్ టైం పడుతుంది కానీ జరుగుతాయి. మీరు కాజల్ ఎక్కడ దగ్గర అవునవును, వేలు విడిచిన మేనమామ, దగ్గర చుట్టం, అత్తయ్య వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ మనవరాల అమ్మాయి. ఓకే, కాజల్ అగర్వాల్ చిన్న దగ్గర. అదే చెప్పాక ఇప్పుడు వరుస. దాన్ని బట్టి అమ్మాయి నాకు ఏమవుతుందో. ఇప్పుడు ఒక గేమ్ అన్నమాట. ఓకే, మీరు శ్రీకాకుళం స్లాంగ్ లో నేను కొన్ని క్యారెక్టర్స్ చెప్తా, క్యారెక్టర్స్ లో చెప్పాలి. ఓకే, ట్రై చేస్తాను నేను. ట్రై చేస్తారు. బేబీ మూవీలో డైలాగ్స్ ఉంటాయి కదా, నువ్వు నన్ను ప్రేమించకపోయినా నేను ప్రేమిస్తానే ఉంటా అని. డైలాగ్ మీరు కరెక్ట్ గా చెప్తే నేను చెప్పేస్తా. కరెక్టేనండి అంటారు కదా. నువ్వు ఈ చదువు వదిలేమను వదిలేస్తా, నువ్వు ఈ జాబ్ వదిలేమను వదిలేస్తా, ఆఖరికి నా ప్రాణమే వదిలేమని వదిలేస్తా. ఆ బేబీ మూవీలో ఆ డైలాగ్, ఒక్క డైలాగ్ చెప్పాలి. సో ఒకవేళ బేబీ మూవీలో వైష్ణవి చైతన్య శ్రీకాకుళం అమ్మాయి అయితే ఆనంద్ దేవరకొండని ఎలా ఆడుకుంటుందో ఒకసారి నేను చేసి చూపిస్తా. ఓ రేట్రా కొట్టడా, ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? నా చదువు వదిలిమను వదిలేస్తాను, మా అమ్మ అయ్యను వదిలిమను వదిలేస్తాను, ఆఖరికి ఏంటిది నా ప్యానం రా, నా గుండెకాయ అది వదిలిమను వదిలేస్తాను, కానీ నన్ను ప్రేమించడానికి మాత్రం చెప్పకరా. ఈ స్లాంగ్ నాకు నిజంగా వదిలేస్తాడు. అందుకే చెప్పలేదు. ఓకే, ఈ పోకిరి మూవీలో డైలాగ్ వెళ్తే పోస్ట్ ఆఫీస్ అని చెప్తాడు కదా, పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళే మొహమ్మీ అదే చెప్తా. రేట్రీ నువ్వు ఎక్కడ ఉన్నావురా దొంగ నా కొడక, వేట్ చెప్పినవరా పోస్ట్ ఆఫీస్ లో ఉన్నానని చెప్పినవా? నువ్వు ఎక్కడ ఏడ్ చేస్తానవో గాడిదలు కాస్తానవా? నాకు తెలుసురా, నువ్వు నాకు మోసం చేసి ఎవరితో తిరగడానికి ఇక్కడికి వచ్చినావు కదా, నువ్వు ఇంటికి రారా చెప్తాను. గొండారిపి జెండా కట్టేతాను. ఈ జెండాలు కడతారు గుండె, కొత్త జెండా కొనుక్కోవచ్చు కదా ఏదో. పర్లేదు, అదే కడతాం. ఓకే, ఇప్పుడు ఫైనల్ గా బాహుబలిలో దేవసేన డైలాగ్ శ్రీకాకుళం స్లాంగ్ లో చెప్పండి. దేవసేన, కట్టలు ఏరుకుంటున్నాను పిచ్చిదాన్ని అనుకుంటున్నా కట్టప్ప,
ఇవన్నీ పేర్చి చితి పేరుస్తున్నా చితి పేరుస్తా అది. వాళ్ళ అమ్మ వచ్చేయండి అమ్మ పట్టబొర్రాడు ఏట్రా కట్టప్ప ఎటు పొలాలు ఏరుకుంటానని పిచ్చిదాన్ని అనుకుంటానువా ఇవన్నీ ఏరి సైడ్ సితి పేరు చేస్తాను చూడు అని తగలెట్టపోతాను నా పేరు మార్చుకుంటున్నావు దేవసేన తగ్గేదేలే. దేవసేనలో అల్లు అర్జున్ ఎందుకు వచ్చారు అంటే అప్పుడప్పుడు పోంచాడు అన్నమాట ఓకే. అని అంటే మంచు లక్ష్మి గారు కూడా మీ ఓ! స్టోరీలో పెట్టుకోవడం మీరు ఒకసారి మళ్ళీ ఆవిడ వాయిస్ చేయగలరా? అంటే నేను ఆవిడ చేయాలనుకుంటున్నాను కాబట్టి చేయలేను అనమాట. ఇప్పుడు చేశారు అదా సో నాకు నా ఏదైతే వైరల్ శ్రీకాకుళం రీల్ ఉందో ఆమె స్టోరీలో పెట్టుకొని షీ మెన్షన్ అనమాట. నేను ఫస్ట్ షాక్ అంటే చేయొద్దానా ఇంకోసారి ఇలాంటివి? మేబీ అనుకుంటా. నాకు సీరియస్లీ చెప్తున్నా ఆ ఒక్క రీల్ వల్ల చాలా మంది లైక్ డైరెక్టర్స్ కానీ హీరోస్ కానీ యాంకర్ రవి కానీ మహి అక్క కానీ సీరియల్స్ లో చేస్తుంటాను ఇంకా చాలా మంది మెసేజ్ చేశారు. రామ్ మిరియాల గారు కానీ మీ వాయిస్ చాలా బాగుందండి ఇంకా బాగా చేయండి ఇంకా మంచి చేయండి. మరి మీరు ఇప్పుడు ఎందుకు తగ్గించేసారు రీల్స్ చేయడం? సో మానసిక ఒత్తిడి వల్ల? అంటే నేను చాలా బ్యాడ్ మా వాళ్ళ దగ్గర నుంచే చాలా ఫేస్ చేశాను నేను. ఒకనొక టైంలో ఏంటంటే మేము మాట్లాడే స్లాంగే అది అసలు శ్రీకాకుళం స్లాంగ్ కాదు, వాళ్ళు ఫేక్ శ్రీకాకుళం స్లాంగ్ చేస్తున్నారు, సో వీళ్ళని బ్యాన్ చేయండి అని చెప్పి ఒక హ్యాష్ ట్యాగ్ తయారు చేశారు. సో వాళ్ళు నాకు తెలిసి వాళ్ళ అమ్మమ్మల దగ్గర నాయనమ్మల దగ్గర పెరుగుండరేమో. సో నేను చిన్నప్పటి నుంచి మా నాయనమ్మ దగ్గరే పెరుగున్నా మా అమ్మమ్మ దగ్గర పెరుగున్నా. సో ఏంటంటే మా నాయనమ్మ బేసిక్ గా బాగా తిడుతుంది అనమాట. సో ఆ తిట్లు నేను మిమ్మల్ని యూజ్ చేసుకుంటున్నాను. నన్ను కదా ఏమైనా గొడవలకి వెళ్తే నాకు గొడవలు ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అది సో బేసిక్ గా ఆమె గొడవ పడుతుందంటే వెళ్ళి చూస్తా కొత్త తిట్లు ఏమైనా వస్తాయేమో అని. సో అట్లా తిట్లు అట్లా యథావిధిగా అలవాటు అయిపోయినాయి. సో ఇండస్ట్రీకి వచ్చారు, మీరు ఏం నమ్ముతారు? ఇండస్ట్రీలో ఉండాలంటే అందం ఉండాలా, టాలెంట్ ఉండాలా, లేకపోతే కాంటాక్ట్స్ ఉండాలా? అన్నిటితో పాటు అదృష్టం కూడా ఉండాలి. అదృష్టం ఉండాలి అంతే కదా. మీకు ఉందంటారా లేదంటారా, లేకపోతే రాబోతుందంటారా వచ్చేసిందంటారా? మీరే చెప్పాలి. అది నేను చెప్పగలను, మీరు చూస్తున్నారు కదా నన్ను. ఐ థింక్ మీరు బాలీవుడ్ లో త్వరలో ఒక పెద్ద ఐటమ్ సాంగ్ కి కాకుండా క్లాసికల్ సాంగ్ కి ఓకే కూడా కాకుండా ఒక మంచి ఒక లవ్ సాంగ్. వద్దు అలాంటి సెట్ గా మనం డబ్బింగ్ లానండి చేసేస్తా. ఓకే. ప్రేమ గొప్పదా గుడ్డిదా? గుడ్డిదైన తర్వాత గొప్పదవుతుంది. మీరు అంటే ప్రేమ నమ్ముతారా నమ్మరా? యా ఐ బిలీవ్. బిలీవ్ ఇన్ లవ్. యా ప్రేమ గొప్పది అంటారు. గొప్పది, యా గొప్పదేగా. మోసం చేసే వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? హ్యాండ్ ఇచ్చే వాళ్ళ గురించి? మోసం చేసే వాళ్ళకంటే మోసపోయిన వాళ్ళ మీదే నాకు జాలి కలుగుతుంది. మోసం చేసిన వాడు ఎప్పుడు గ్రేటే. వాడు మోసం చేయగలిగాడు అంటే హీస్ వెరీ టాలెంటెడ్ కదా, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా. మీరు ఎప్పుడైనా మీ లైఫ్ లో ఎవరైనా మోసం చేశారా? తెలిసి కానీ తెలియక? చేసా, చాలా మంది ఫ్రెండ్స్ ని చేసింది. పొద్దున్న బ్రష్ చేశానని చెప్పి కిందకి వచ్చి బ్రష్ చేయాల, అది మోసం. ఫస్ట్ టైం నేను బ్రష్ చేయకుండా టీ తాగాను. అసలు ఎట్లా అబ్బా అసలు? నేను అసలు బ్రష్ చేసి అసలు నువ్వు చెప్పొద్దు, అసలు చెప్పొద్దు. చెప్పొద్దు, అసలు చెప్పొద్దు. ఓకే. నీ చిట్టా ఇప్పితే మొత్తం నా చిట్టా బట్ట ఏది. ఓకే. సో బిగ్ బాస్ లో ఇమ్ము అన్ననైతే బాగా ఘోరంగా సపోర్ట్ చేస్తున్నారు మీరు. అంటే ఆయన కోసమే ఇంటర్వ్యూకి వచ్చారా? అంటే ఆయన గురించి సపోర్ట్ చేద్దాము అన్నట్టు? అలా ఏం కాదు, తను మీకు ఒక స్టెప్ హెల్ప్ చేసినందుకు మీరు కూడా మీ అంత సాయం. గ్రాటిట్యూడ్. యాటిట్యూడ్. ఇట్స్ కాల్డ్ గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్. ఓకే. నాట్ యాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ అంటే తెలుగు ఆడియన్స్ చెప్తున్నా కృతజ్ఞత భావం, అంతే కదా? ఐ డోంట్ నో ద తెలుగు. బేసిక్ గా సాగరికకి ఇంటర్వ్యూస్ ఇవ్వడం అంటే ఇష్టం ఉండదు. నాతో పాటు చాలా మంది ఒక 15 మంది యాంకర్స్ అడిగారు. ఇదే ఛానల్లో కూడా చాలా మంది అడిగినా నాకు ఎందుకు ఇచ్చిందంటే ఇదే టైంలో వాళ్ళ అన్నకి కొంచెం సపోర్ట్ గా ఉంటది, కొంచెం రుణం తీర్చుకుందామని అనుకుంటున్నారు అంతే. మీ దగ్గర ఎప్పుడైనా ఏదైనా వస్తువు కోల్పోయారా? ఈ వస్తువు అవును. పెన్నా పెంచిరా? వస్తువు కాదు, డబ్బులు పోయినాయి. నాకు సంబంధం లేదు. ఇదే రోజు మా ఇంట్లో ఉంటదండి, దీనికే తెలుస్తుంది. ఓకే. సో ఎప్పుడు అంటే నేను డిగ్రీలో ఉండేటప్పుడు హోమ్ ట్యూషన్స్ చెప్పి నేను డిగ్రీ చదువుకున్నా. సో అప్పుడు ఏమైందంటే నేను జస్ట్ ట్యూషన్ ఫీ సంథింగ్ లైక్ 300 అనుకుంటా తీసుకొని ఒక దగ్గర కూర్చున్నా. ఇంటికి వెళ్ళే దారిలో ఎక్కడో దగ్గర కూర్చున్నా, నాకు ఐడియా లేదు. కూర్చుని నేను ఐ ఫర్గెట్ ద పౌచ్ అని అప్పుడు ఉండేగా బాక్సులు కాకుండా
పౌచ్లు ఉండే, అందులో పెట్టి నేను అక్కడ పెట్టి మర్చిపోయా. నేను ఏం చేసా, అరే ఏంది కనిపించట్లేదని మళ్ళీ వెళ్ళి చూస్తే డబ్బులు లేవు, పౌచ్ లేదు. పోనీ డబ్బులు తీసుకుని పౌచ్ వదిలేచ్చు కదయ్యా, అది కూడా తీసుకెళ్ళాలి. అసలు కష్టపడి సంపాదించిన డబ్బుల కంటే పౌచ్ పోయిందనే బాధగా ఉంది నాకు. ఓకే, మీరు శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ వచ్చారు. ఇట్స్ నాట్ శ్రీకాకుళం, ఇట్స్ శ్రీకాకుళం. శ్రీకాకుళం. ఎస్, మీది ఏ కులం? శ్రీకాకుళం. మాది వేరే కులం. ఓకే, మీరు శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ లో బతకడం కష్టమా, శ్రీకాకుళంలో బతకడం కష్టమే? ఎక్స్పెన్సెస్ గానీ, లివింగ్ గానీ, ఉండడం గానీ. మనోధైర్యం ఉన్నా, డబ్బులున్నా, ఎక్కడున్నా బతకచ్చు. బట్ విలేజ్ మనోగారు అవసరం లేదు, మనోగారు ఇక్కడ కాదు కానీ మనోధైర్యం అంటే ఇప్పుడు విలేజ్ లో ఉన్నాం అనుకోండి, డబ్బులు లేకపోయినా మనోధైర్యం. విలేజ్ లో ఏంటంటే మనకు చుట్టూ అందరు తెలిసిన వాళ్ళే కాబట్టి మనకు రూపాయి డబ్బులు లేకపోయినా ఈ రోజు పక్కింటోడు రేపు వెనకింటోడు ఎవరో ఒకళ్ళు తిండి పెడతారు. ఇక్కడ అలా కాదు, నువ్వు కష్టం చేస్తేనే ఇక్కడ నువ్వు తినగలుగుతావు. కానీ విలేజ్ లో అలా ఉండదు. మనం ఏం జాబ్ లేకుండా తిని పడుకున్నా కానీ ఎవడు అడిగేటోడు ఉండడు. ఎప్పుడైనా అనుకున్నారా అనవసరంగా ఈ ఫీల్డ్ కి వచ్చానా అని? ఇప్పుడు అనుకుంటున్నాను నేను కూడా ఇప్పుడు అనుకుంటున్నా ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు. అలా అని కాదు, నార్మల్ గా లేదు లేదు, నేను ఎప్పుడు గో విత్ ద ఫ్లో. ఇది లేకపోయినా నేను ఫీల్ అవ్వను, ఉన్నా ఫీల్ అవ్వను. ఇది ఒకవేళ లేదు అంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి మీరు చేసేది? డాన్సింగ్ క్లాసెస్? యా ఆబ్వియస్లీ, నేను ఆల్రెడీ అబ్రాడ్ లో ఎవరైతే యుఎస్, యూకే, న్యూ జెర్సీ ఇట్లా ఉంటున్నారో స్టేట్స్ లో, సో వాళ్ళందరికీ ఫ్రెండ్షిప్ కాదు, డాన్స్ టీచర్. డాన్స్ వాళ్ళకి తెలుగు రాదు కదా, ఆంగ్లో ఇండియన్స్, వాళ్ళ ఇండియన్సే అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు కదా. ఓహో, డాన్స్ నేర్పిస్తున్నారు. ఎస్, అంటే క్లాసికల్, బెలి, కథక్, కూచిపూడి ఏది? ఓన్లీ క్లాసికల్, భరతనాట్యం అండ్ కూచిపూడి, సమ్ వాట్ ఫోక్ సాంగ్, జానపద నృత్యం. జానపద నృత్యం. మరి ఎప్పుడు రీల్స్ లో చేయలేదు? చేస్తే ఎవరు చూడట్లేదు, అందుకే చేయడం ఎందుకని అంతేగా. ఆపేశారా? అంటే మంచిగా చేసే వాళ్ళకి ఎలాగో రీచ్, రీల్స్, వ్యూస్ ఉండవు కదా. అవును, ఈ మధ్య కొంచెం చాలా మంది కొత్త చేస్తున్నారు రీల్స్. అందుకే మీరు పెట్ లవరా? లేదు, ఈ మధ్య పెట్ లవర్స్ ఎక్కువయ్యారు కదా. అవును, మా ఇంటికి ఒక జంతువు వస్తుంది, దాన్ని పెంచుకుంటున్నాను. ఓకే, మరి పిల్ల, కుక్క? ఆ రెండు కాదు, నీ తెలియని కుక్క. బేసిక్ గా నేను పెట్ లవర్. నాకు మా ఇంట్లో ఒక డాగ్ ఉండేది. బొమ్మ డాగ్ ఉంది కదా? నో, అది కాదు. బేసిక్ గా పేరెందుకులే కానీ ఒక డాగ్ ఉండేది, బొచ్చు కుక్క. కుక్క పేరే బొచ్చు కుక్క, దాని పేరు బిట్టు అన్నమాట. బిట్టు. సో అరే బిట్టు, నువ్వు సూపర్ రాదా? బిట్టుగాడు కాదులే, ఈ బిట్టుగాడు వేరే. ఈ బిట్టు వేరేనా? ఓకే, నీ బిట్టు వీక్తాడు వెళ్తే. ఓకే, ఉన్నాడా ఇంకా? లేడు, ఇప్పుడు వేరే వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. మర్చిపోలేదు, వేరే వాళ్ళు తీసుకున్నారు. స్వర్గస్థుడయ్యాడు అనుకున్నాను. వేరే వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. ఎందుకు మీరు ఇచ్చేసారు? అంటే నేను హైదరాబాద్ వచ్చాను కదా, సో అక్కడ కష్టం. బొచ్చు కుక్కని మీరు అడాప్ట్ ఇచ్చేసారా, లేకపోతే వాళ్ళు కొనుక్కున్నారా? ఫ్రీగా? కొనుక్కోవడం కాదు, ఫ్రీగా ఇచ్చారు. ఇప్పటికే ఉంది అది. ఓకే, మాట్లాడతారు, వీడియో కాల్ చేయనా? వద్దు, పర్లేదు, చెప్పండి. వద్దండి. ఓకే, సో మీరు ఇంత కాస్ట్లీ లివింగ్, ఐఫోన్, ఐ వాచ్, గోల్డ్ బ్యాంగిల్స్, కనీసం 1 కోటి రూపాయలు సంపాదించారని ఇటీవల కాలంలో చాలా హల్చల్ అవుతున్నాయి. మొన్నే నేను బంజారా హిల్స్ లో మల్లెమల ఆఫీస్ పక్కన వెనకట్ల ఒక ఫ్లాట్ కొన్నా. ఆల్రెడీ అక్కడ ఉంది, పెట్టనివ్వలేదన్నమాట. ఓకే, ఒక ఫ్లాట్ తీసుకున్నారు. మీరు జబర్దస్త్ కి వచ్చాక బాగా డబ్బులు సంపాదించా, మూటలు ఇంట్లో ఉన్నాయి, చూడలేదా? సంపాదించారు. స్టోర్ రూమ్ లో. మీరు ఎక్కడో ఒక ఫ్లాట్ కొన్నారు. అదే కదా, నేను అది చెప్తున్నానా. బంజారా హిల్స్ లో ఒకటి, మణికొండలో ఒకటి, ఇంకేటి తుక్కుగూడ మాది షూట్ కి దగ్గర కాబట్టి అక్కడ ఒకటి, 3 దగ్గరలో 3 ఫ్లాట్లు. సో నేను ప్రస్తుతానికి రెంట్ హౌస్ లో ఉంటున్నాను కూకట్పల్లిలో. అదేంటంటే సొంత ఇల్లు ఇచ్చుకొని రెంట్ హౌస్ లో? నిన్న కూలిచ్చి గుద్దిచ్చుకోవడం అంటారు మా ఊర్లో. ఏదో తేడా, తన్నించుకోవడం కదా, డబ్బులు ఇచ్చి తనరా అని చెప్తారనమాట. ఓహో, అట్లా అనమాట. నాకు ఇవ్వండి, సమ్ కైండ్ ఆఫ్. నాకు ఇవ్వండి. ఓకే, సో ఇలాంటివంటే మీకు చాలా అంటే చిన్నప్పటి నుంచి యాక్టింగ్ ఇంట్రెస్టా మీకు? అంటే అభినయ సాగరిక అని పెట్టుకున్నారు అంటే మీలో అభినయాలు ఉన్నాయని మీరు తెలుసుకున్నారా, తెలియజేశారా? సో ఈ పేరుకి ఒక స్టోరీ ఉంది యాక్చువల్ గా. ఓకే, అభినయ స్టోరీయా? అభినయ సాగరిక అంటే యాక్చువల్లీ మాకు భరతనాట్యంలో అభినయ దర్పణం అనే ఒక బుక్ ఉంటది అనమాట. ఓకే, దాని ద్వారా ఈ డాన్స్ గురించి అన్ని ఉంటాయి అందులో. సో అంటే డాన్స్ ఎట్లా ఉద్భవించింది, అది
ఎట్లా వచ్చింది, ఎట్లా డెవలప్ అయింది అన్ని అందులో ఉంటాయి అన్నమాట. సో అలా ఆ అభినయ తీసుకొచ్చి నా పేరు సాగరిక ముందు పెట్టిన. అది నాకు కలిసి వచ్చింది. సో నేను ఇంకా అట్లా ఉంచేసిన. కలిసి వచ్చింది. అంతే కలిసి వస్తే కలదు సుఖం అంటారు. అంతే. మీ ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఐ థింక్ యూ హ్యావ్ మెడ ప్రాబ్లం. కెమెరామెన్ గారు ఏమైనా ఆయన తగిలినట్టుందా? నీకు బయటకు రా, నీకుంది ఇస్తా ఇద్దా. అన్నా వద్దన్నా ప్లీజ్ అన్నా పర్లేదు రారా నువ్వు. అన్న ప్లీజ్ తర్వాత గో, నువ్వు ఇక్కడ ఎన్ని చేసినా కానీ తర్వాత నువ్వు ఇంటికే రావాలి. ప్లీజ్ గుర్తుపెట్టుకో. ఓకే, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్. ఓజీ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో మీరు చూడలేదంట, ఎందుకు? నేను ఎప్పుడు నాకు ఒక సెంటిమెంట్ ఉంది. నేను ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారి మూవీ బెనిఫిట్ షోకి వెళ్తా. ఏం బెనిఫిట్ కోసమా లేకపోతే ఏంటి? అదొక ఫీల్ అన్నమాట. అది Okay. కొన్ని Feel కోట్లు అవుతారా ఇచ్చినా కొంచెంసేపు? కొన్ని కోట్లు ఇచ్చినా అది రాదన్నమాట. ఒక ఫ్యాన్, డై హార్ట్ ఫ్యాన్. అంతే. మీరు రెండే ఛాన్సులు. పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమా, ఆ సినిమాతో ఇంకా మీరు మూవీస్ చేయరు, ఇండస్ట్రీలో కనిపిరు, ఏం చేయరు. ఆ ఛాన్స్ ఒప్పుకుంటారు, లేకపోతే ఆయన ఎప్పుడు కలవరు, చూడరు, ఆయనతో ఏ ఛాన్స్ ఉండదు, కానీ ఇండస్ట్రీలో మీకు మంచి పేరు, ఛాన్సెస్ అన్ని వస్తాయి. ఈ రెండిట్లో మీరు ఏం చూస్ చేసుకుంటారు? సో ఆల్రెడీ ఆయన్ని చూస్తాను కాబట్టి ఆయనతో వర్క్ చేయాలని ఉంటది. సో ఆయన సినిమాలో ఒక పని మనిషి క్యారెక్టర్ అయినా సరే నేను చేస్తా ఆబ్వియస్లీ, కానీ ఆయన వెనకాలే ఉండాలి. అంటే వెనకుండా పని చేస్తారా మీరు? అంతేగా, పనులు ఇప్పుడు వెనకే ఉంటారు కదా. ఓకే, పని మనిషి కన్నా చెయ్యాలని చేస్తా. మీ కోరిక. అంతే. నేను ఎంతో మంది ఆర్టిస్టులు తెలుసు గాని పని మనిషిగానే చేయాలని మీ కోరిక ఉంది అంటే చూసారా? పెద్ద పెద్ద అంటే ఇవ్వరు కదా ఆబ్వియస్లీ. ఉమ్. సో So, పని మనిషిగా. అంతే. ఏ అంట్లు కడగడం అంటే ఓన్లీ పని మనిషి అని కాదు, నా ఎటైర్ బట్టి వాళ్ళు ఏ క్యారెక్టర్ ఇచ్చినా నేను 100% కి 200% న్యాయం చేస్తాను. దాని తర్వాత అసలు సినిమా కాదు, నీ మొహం చూడొద్దన్నా నేను చూడడం మానేస్తా. ఏమో నాదా? ఉమ్. నమ్మకం ఎందుకు లేండి. పొద్దున్న అయితే నీ మొహం చూడాలి. సరే, ఓజీ మూవీలో ఫేమస్ డైలాగ్ ఇప్పుడు మీరు ఒక ఫ్యాన్ గా చెప్పబోతున్నారు. ఓకే, గెట్ రెడీ. జియో దస్కా దో. అదేంటి జియోనా? సారీ, సోకా దో కదా. సౌకాదో కాదు, జపనీస్ డైలాగ్ చెప్పారు కదా. అది హిందీ అనుకున్నాను, 10కి 2 ఏమో అని. అది చూసారా, బుద్ధి బయటపడింది. అమీర్పేటలో దస్కాదో. అయ్యా 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 ప్లీజ్ దండం పెడతాను అయ్యా, ఇది అయ్యద్దయ్యా అయ్యా ప్లీజ్ అయ్యా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంత పెద్ద డైలాగ్ దస్కాదో. జియో సిమ్, ఎయిర్టెల్ సిమ్ అంటుంది, ఆ జియో అని. నిజంగా కొడతాను నన్ను బయట. మీరే కదా చెప్పింది ఆ జియో దస్కాదో అని. సోకాదో. సౌకాదో అంటే మీకు ఎలా తెలుసు బిజినెస్? అంటే 100కి 2 కదా. ఏంటది? ఏమైనా చెప్పులు ఒక జత 100 కొన్నా 2 ఇస్తారు. ఎక్కడ ఇస్తారు? ఎక్కడైనా ఎరగట్ల. మీరు ఇంత కాస్ట్లీ లివింగ్ ఎక్కడ, ఏంటి షాపింగ్? మీరు వెస్ట్ సైడ్, బ్యాక్ సైడ్. సో అది ఎక్కడ అంటే, నేను బేసిక్ గా నా కాస్ట్యూమ్స్ లైక్ నా ఈ డ్రెస్సెస్ అన్ని నేను వెస్ట్ సైడ్, ఈ స్టైల్ యూనియన్, అక్కడ ఇట్లాంటి కాకుండా ప్యాంటలూన్స్, ఇట్లాంటి వాటిలో కొనుక్కుంటూ ఉంటాను. సో అప్పుడప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఎర్రగడ్డ వెళ్ళి కొన్ని షాప్స్ చేస్తా ఉంటాను. యునైటెడ్ స్టేట్స్ లో ఎర్రగడ్డ ఉందా? ట్రంప్ ఇక్కడే ఇక్కడ పక్కన పెట్టారా? భరత్ నగర్ దగ్గర. ఓహో, భరత్ నగర్ ఉన్న ఎర్రగడ్డ. సో మీరు కాస్ట్లీ లివింగ్ లేకపోతే ఏంటి? అంత కాస్ట్లీ కాదు, లగ్జరీస్ కాదు, అసలు నార్మల్ కే నార్మల్ అన్నమాట. మీరు అబ్నార్మల్. అబ్నార్మల్ కాదు, నేను సూపర్ ఫైన్. అంటే ఇంత సెలబ్రిటీ అయ్యండి మీరు ఎట్లా ఇంత మీరు అన్ని సార్లు సెలబ్రిటీ అనకండి, నాకే ఎలాగో ఉంది. అంటే గొప్ప అన్ని ఉన్న ఆకు అణిగి మణిగి ఉండేది ఏమీ లేనా ఎగిరెగిరి పడుతుంది అని మీరు సామెత నమ్ముతున్నారా? అవును, నమ్ముతా. అంటే నేను ఎగిరెగిరి పడుతున్నా అంటారా? నా మనసులో మాట ఎలా తెలిసిపోయిందండి మీకు? ఓకే, మీరు త్వరలో తొందరలో ఇండస్ట్రీకి పెద్ద హిట్ ఇవ్వబోతున్నారని బయట ఇంకొక టాక్. అవును, హిట్ టీవీలో ఆల్రెడీ నేను ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను. సో అదే హిట్ అక్కడ ఇస్తాను అనమాట. ఓకే, ఈ మా హిట్ టీవీ ఛానల్ తరపున మీరు ఇంకా ఎన్నో హిట్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫైనల్ గా ఇంకోటి ఏం అడుగుదాం అనుకుంటున్నానంటే, జీవితంలో డబ్బు ముఖ్యమా, హ్యాపీనెస్ ముఖ్యమా, ఫేమ్ ముఖ్యమా, ఫ్యామిలీ ముఖ్యమా? అంత ముఖ్యమే అంటాను నేను, ఎందుకంటే అది ఆశకు అద్దు ఉండాలి, గుండెకి సిగ్గు ఉండాలి కాబట్టి ఏదో ఒకటే చెప్పండి. అంటే నేను అలానేమి చూస్ చేసుకోను, టైం బట్టి అన్ని ఇంపార్టెంటే అంట. ఈ రోజు డబ్బు లేకపోతే చుట్టాలు ఉండరు, ఇంట్లో వాళ్ళే నీకు రెస్పెక్ట్ ఇవ్వరు. డబ్బులు బేసిక్ గా సో ఆల్రెడీ యూఆర్ ఫేసింగ్ ఇట్. యా, సో డబ్బులు ఉంటేనే నీకు రెస్పెక్ట్. సో మనీ బైస్ ద హ్యాపీనెస్ అంటారు కదా. మీరు నమ్ముతారా దాన్ని? Obvious. డబ్బుతో ఆనందం కొనలేరు, డబ్బులు ఏదో నాకు డబ్బుతో ప్రేమ హ్యాపీగా కొనలేరు, డబ్బుతో ఆనందం కొనలేరు, డబ్బుతో ఆరోగ్యాన్ని కొనలేరు. అది నిజం. ఎందుకు కొనలేరు?
ఇప్పుడు నీకు కడుపులో నొప్పి వచ్చింది, అల్ట్రాసౌండ్ చేయాలి, నీకు ఫ్రీగా చేయడుగా, డబ్బులు ఇస్తేనే కదా నీకు స్కానింగ్ చేసి. గవర్నమెంట్ హాస్పిటల్ చేస్తారు, గవర్నమెంట్ హాస్పిటల్ అయినా నువ్వు డబ్బులు కట్టాలి. నీకు ఆరోగ్యశ్రీ ఉందా? ఉంది. మరి ఆరోగ్యశ్రీ అంటే ఆ కార్డుతో వాడు డబ్బులే ఇస్తున్నాడు కదా, డబ్బులు ట్రాన్సాక్షన్ డబ్బుతో ఆరోగ్యం రాదు అని నేను అన్నాను. మన టాటా గారు ఆయన చాలా కోటీశ్వరుడు, అంత డబ్బున్న మనిషి ఆయనే అనుకోకుండా సడన్ గా చనిపోయారు. సో డబ్బు చావును కూడా ఆపలేదు కాబట్టి డబ్బు ఈజ్ నథింగ్ అని నేను అందుకేగా ఉన్న రోజులు డబ్బుతో ఎంజాయ్ చేయాలి. అంటే డబ్బు ఎంజాయ్ చేయాలంటారు అంతే, చచ్చిపోయినాక డబ్బులు ఎలాగో తీసుకుపోము. అంటే మానవ సేవ, మాధవ సేవ, చేయాలి. సేవ చేయాలి. నాకు కొంచెం పంపించండి, డబ్బులు కొంచెం అవసరం ఉన్నాయి. మీ నెంబర్ చెప్తే స్క్రీన్ మీద పెడతాం, ఫోన్ పే పెద్దకులో 100 నా రూపాయలు. నంబర్ 730. అది మా వాళ్ళు వాయిస్ వేసుకుంటారు, లిప్ మూవ్మెంట్ కనిపెట్టి రాసి పెట్టేస్తారు. నిజంగానా? ఒరిజినల్ నంబరే చెప్పాను నేను. కెమెరామెన్. సరే, wrong ఆడదానికి మగవాడికి తేడా ఏంటి? అది కాదు నేను అన్నది. భేదాలు ఏంటి, విభేదం అంటే నేను లైక్ చూసారా? ఇంటర్మీడియట్ లో నేను బేసిక్ గా జువాలజీ లెక్చరర్ కాబట్టి ఆబ్వియస్లీ మీరు lecturer ఆ? తేడా అంటే నేను అదే ఆబ్వియస్లీ అవే గుర్తొస్తాయి. తేడా అంటే ఆ తేడా కాదు, ఓకే. ఇద్దరికి మధ్యలో ఉన్న సత్సంబంధం అంటే ఏం డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ అంటే అమ్మాయిలు అంటే ఆడవాళ్ళు అంటే అణిగిమణిగి ఉంటారు. ఆడదంటే అబల కాదు రెబల అని కొత్తగా వచ్చింది. సబల సబల కాదు రెబల్ అని అంటారు, అలా ఆ. ఉండాలని అంటున్నారు. కానీ మీరేమంటారు? ఇప్పుడు ఆ అబ్బాయిలతో ఈక్వల్ గా వాళ్ళకి తగ్గట్టు వీళ్ళు కూడా జాబ్స్ అవి చేస్తున్నారు. ప్రతి ఇండస్ట్రీలో అమ్మాయిల కంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకుంటున్నారు. సో ఇప్పుడు అంత లేదు అంటే ఇప్పుడు నువ్వు నేను ఇక్కడ కూర్చొని ఉండం కదా, అమ్మాయిలు ఈక్వల్ కాదు అనుకుంటే. ఓకే, అంటే అమ్మాయిలు వేరు, అందమైన అమ్మాయిలు వేరు కదా. మీరు ఇప్పుడు ఏ కేటగిరీ అంటారు? అంటే అందమైన అమ్మాయి అంటారు. అయిపోయిందా? నేను వెళ్ళొచ్చా ఇంటికి? స్వర్గం నుంచి దేవత సడన్ గా ఇలా దిగి హిట్ టీవీకి వస్తుంది. మేము ఏ రోజు థ్యాంక్ యూ. సో ఫైనల్ గా ఎండ్ చేసే ముందు బిగ్ బాస్ లో మీరు ఒకవేళ ఇమ్ము అన్న తప్పు లేకపోయినా ఆయన్ని సపోర్ట్ చేస్తారా? ఆబ్వియస్లీ. పంచ కానీ ఒకటి, నేను నా ఇంటెన్షన్ వచ్చి సపోర్ట్ చేయాలి. ఈవెన్ తప్పు చేశాడు అంటే మనం తప్పు చేస్తే తప్పుని సమర్థించకూడదు. నువ్వు తప్పు చేసావు అని చెప్పాలి, దాన్ని రెక్టిఫై ఛాన్స్ ఇవ్వాలి. ఇప్పుడు నువ్వు తప్పు చేస్తావు అని పొద్దున్న 5 గంటలు లేచి వాకింగ్ వస్తా అన్నావు, నువ్వు కానీ గుర్రు పెట్టి పడుకొని 11ంటికి లేచావు, అప్పుడు ఏంటి? అది తప్పే కదా. నెక్స్ట్ డే నెక్స్ట్ డే నేను ఛాన్స్ ఇస్తాను నీకు. ఎలా? సరే పోన్లే, పొద్దున్న 5 గంటలు లేచి రా వెళ్దాం అని చెప్తాను నేను. అది తప్ప. సో ఐ గెట్ ఛాన్సెస్. సో అలా అంటారు. మీరైతే ఇమ్ము అన్న సపోర్ట్ చేస్తున్నారు. మీరెందుకు అగ్ని పరీక్షకి ట్రై చేయలేదు? చేస్తే గుమ్మంలోంచి వెళ్ళిపోమంటారేమో అని వెళ్ళలేదు. అంటే ఇప్పుడు చాలా మంది వెళ్ళారు కదా, మీరు వెళ్తే ఇమ్ము గారికి సపోర్ట్ గా మంచిగా ఉండేది. మీరెందుకు అగ్ని పరీక్షకి ట్రై సో చేయలేదు? ఎస్ యు ఆర్ రైట్. నేను ఈ విషయంలో చాలా రిగ్రెట్ కాదు, బాధపడుతున్నాను నేను. అయ్యో ట్రై చేస్తుంటే బాగుండే అని. అగ్ని పరీక్షకి అంటే బేసిక్ గా నాకు ఇంటెన్షన్ లేదు, వెళ్ళాలి చెయ్యాలి అని ఏం లేదు. కానీ పక్క నుంచి కొంతమంది ఉంటారు చూసావా, వాళ్ళు చెప్తా ఉంటారు, నువ్వు ఎందుకు వెళ్ళలేదు, వెళ్ళాలి కదా, నువ్వు వెళ్తే బాగుంటది కదా, నువ్వు వెళ్తే తీసుకుంటారు అంటే కదా, రోజుల్లో ఇలాంటి చెప్పి ఇంకొంచెం బాధ అంటే పెట్టేస్తారు మంచి అన్నమాట. చెప్పే వాళ్ళు ఈ రోజుల్లో ఎవరికి నచ్చరు. నచ్చరు. నిజంగానే. సరే, మీ పెదాలకి ఏ లిప్స్టిక్ వాడతారు? నేను దట్ ఈస్ లాక్మీ 1000 రూపీస్. బ్లాక్ మియా? లాక్మీ. సో మీ కళ్ళకి ఏ కాటికి వాడతారు? దిస్ ఇస్ ఐకానిక్ కాజల్. రెనే కాజల్. ఓకే, మీ ఫేస్ కి ఏ పౌడర్ వాడతారు? ఏ పౌడర్? అది మాత్రం బనానా లూజ్ పౌడర్. ఎందుకంటే టైట్ పౌడర్ వాడుకోవచ్చు కదా. లూజ్ లో దొరికేది పొట్లం కట్టుకొని వచ్చి వాడుతున్నారా మీరు? డబ్బాలోనే దొరుకుతాయి అనమాట, నీలాంటి లూజ్లకు తెలియదు. చూసారు కదా. సో ఒక మనిషిని ఇంత కామెడీ చేస్తూ మాట్లాడడం కరెక్ట్ కాదు. సో మీ ఫ్యాన్స్ అందరికి మీరు చెప్పే ఫైనల్ గా ఏం చెప్దాం అనుకుంటున్నారు మీ ప్రేమతో? నేనా? వాళ్ళు ఏమైనా అడగాలిగా చెప్పడానికి. సాగరిక గారు ఇంకా వద్దు అంటున్నారు. సరే వద్దు, ఈ మౌనం వద్దు అంటున్నారు. మౌనం వద్దు అంటున్నారు. అరుద్దాం అయితే, గట్టిగా వస్తే అందరం కలిసి అరుద్దాం. త్వరలో మీరు ఏదో కంబ్యాక్ ఇవ్వబోతున్నారు ప్రభాస్ గారి. వద్దు చెప్పదు, అది చాలా పెద్ద ప్రాజెక్ట్, అది అస్సలు రివీల్ చేయకూడదు. ప్రభాస్ గారితో మీరు వద్దు ప్లీజ్, త్వరలో అస్సలు వద్దు ప్లీజ్. ఫౌజీలో చెప్పొద్దు, ఏం చేయట్లేదని చెప్పండి. అందుకే చెప్పొద్దు అన్న, పరువు పద్దని. ఓకే, చూసారు కదా, సాగరిక ఒక సాదా సీదరమైన అమ్మాయి. రిపీట్. ఫైనల్ గా సాగరిక గురించి ఎవరికి తెలియదు ఏంటంటే, మీరు ఇంగ్లీష్ సినిమాలే ఎందుకు చూస్తారు ఎక్కువగా?
ఇంగ్లీష్ ఆప్షన్ ఏ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి, అదే ఆప్షన్ వన్ ఆప్షన్ 1 అంటే ఎందుకు హాలీవుడ్ మీద మీ కన్ను పడిందా? త్వరలో టైటానిక్ 3 లో మీరేమైనా పడవ లేదు మీద- లేదు 2 3 నీతో తీద్దామని ఫిక్స్ అయ్యారు జేమ్స్ పడవ కెమెరన్. మీద ఏదన్నా మీరు కూడా ఇట్లా నుంచోబోతున్నారా? టీడీడావ్. ఒకవేళ టైటానిక్ మూవీ హీరోయిన్ శ్రీకాకుళం నుంచి వస్తే ఎట్లా మాట్లాడుతుంది? బోట్ అంచు నుంచింది, మీ జాక్ ఉన్నాడు, శ్రీకాకుళం స్లాంగ్ లో మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? మరి జాక్ వచ్చింది రా పడిపోదు క్వశ్చన్ తెచ్చినామంటే జాక్ లోపల పడిపోతే అసలు దొరకను నేను. వెనకలు యా అసలు కొట్టనంటే వెళ్ళిపోతాడు. మీరు వాడిని బతిలాడుతున్నారా తిడుతున్నారా? అలా చెప్తానే వెనక్కి వెళ్తారు. ఓకే, టైటానిక్ మూవీ మిమ్మల్ని పెట్టి తీయడానికి వద్దు, సంకలం పడవ మీద, అయిపోతా. అది కూడా శ్రీకాకుళం స్లాంగ్ లో అని నేను హాలీవుడ్ దర్శకులందరినీ కోరుకుంటున్నాను. సో మీరు మార్నింగ్ పర్సనా, నైట్ పర్సనా, అర్ధరాత్రి పర్సనా, మధ్యరాత్రి పర్సనా? ఎప్పుడు నిద్రలేస్తే అప్పుడు అదే పర్సన్. మీరు కాఫీ తాగుతారా, టీ తాగుతారా, హాలిక్స్ తాగుతారా, బూస్ట్ తాగుతారా, బార్మిట్ తాగుతారా, రతం తాగుతారా? అన్ని కలిపి కాకుండా ఒక్కొక్కటి ఒక్కో టైంలో తాగుతాం. అన్ని ఒక్కొక్క టైంలో తాగుతారు. So, ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఫ్రెండ్స్ తో ఉండేటప్పుడు హార్లిక్స్ తాగుతా, కొంచెం ఓకే మెయింటైన్ చేయాలి కదా. ఇంట్లో ఉన్నప్పుడు 24 గంటలు టీ తాగుతాను. ఓకే, అంటే మీరు మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? నా ఫేవరెట్ ఫుడ్ నేను చేసేది ఏదైనా. మీరు చేయండి ఫుడ్ కదా అసలు ఫస్ట్. ఓకే ఓకే, సరే మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి హైదరాబాద్ లో? చార్మినార్, ట్యాంక్ బండ్ ఎదురుగానే ఉన్నారు మన తిరిగిన- సుభాష్ చంద్రబోస్ ఆయన గారు. అంబేద్కర్ గారు కదండి. సారీ అండి, సుభాష్ చంద్రబోస్ అనుకున్నా. ఓకే, ఇంకొక భారీ ప్రశ్న, ఆ. ట్యాంక్ బండ్ మధ్యలో ఉన్న విగ్రహం ఎవరు? ఇంత ఆప్షన్ ఏ నేను ఈజీగా చెప్పేస్తాను. సుభాష్ చంద్రబోస్, ఆ. ఆప్షన్ బి అంబేద్కర్, ఆప్షన్ సి గాంధీ, ఆప్షన్ డి నెహ్రూ. ఎవరి విగ్రహం ట్యాంక్ బండి మధ్యలో నివసిస్తుంది? గాంధీ గారు ఆబ్వియస్లీ గాంధీ భవన్ దగ్గర ఉన్నారు. ఆయన ఎదురుగా సుభాష్ చంద్రబోస్ ఉన్నారు. ఆయన సుభాష్ ఆయన చంద్రబోస్ అంబేద్కర్ కాదు, గారు. అంబేద్కర్ గారు. అదే నేను క్లారిటీ ఇచ్చుకుంటున్నా. అంటే బుద్ధుడు అంటే ఇక్కడ ఉన్నాడు కదా, ఆయన బౌద్ధాలయంలో ఉంటాడు. సో తెలీదండి. సో చూసినట్టయితే ఆ ట్యాంక్ బండికి రోజు వెళ్తారు, రోజుకి వారానికి ఒకసారి వెళ్తారు. అక్కడ నుంచి ఆడవాళ్ళు రీల్స్ చేసుకుంటారు, కానీ మధ్యలో ఎవరు బొమ్మ ఉందని కూడా ఈ సమాజానికి తెలియట్లేదు. వద్దురా, నా ఫోటో పెట్టి కూడా నన్ను బ్యాన్ చేస్తారు అక్కడ. సో ట్యాంక్ ఎప్పుడన్నా మీకు చచ్చిపోవాలనిపించిందా ఈ బతుకు బతకడం? ఇప్పుడు అనిపిస్తుందండి నాకు. ఎప్పుడన్నా ఈ బతుకు బతకడం కన్నా చచ్చిపోతే బాగుండు అని ఎప్పుడైనా దిస్ అనిపించింది? ఇస్ ద సిచ్యువేషన్. దేవుడా ప్లీజ్. ఎప్పుడన్నా నీళ్ళని చూసినా, ఫ్యాన్ ని చూసినా, ఏమైనా తాళ్ళు చూసినా, కత్తి చూసినా ఆత్మహత్య చేసుకోవాలని ఎప్పుడైనా ఆత్మహత్య అనిపించిందా? చేసుకోవాలనిపించదు. హత్య ఎవరినైనా చేయాలనిపిస్తుందా? పొడుద్దామా ఇలాంటివి మీరు కూయలుగా ఉన్నారు. లేదు, నేను చాలా క్యూట్. ఈ మధ్య చాలా మంది లవర్స్ ని పూడ్చి పెడుతున్నారు, కోసి కారం పెడుతున్నారు, కుక్కర్ లో పెడుతున్నారు, డ్రమ్ లో పెడుతున్నారు. సో అలాంటి ఘటనలు మీరు ఏమంటారు? వాళ్ళందరికీ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే యూజ్ గుడ్ ప్రొడక్ట్స్. ఆబ్వియస్లీ ఇప్పుడు డ్రమ్, కుక్కర్ ఇంట్లో పాత పెట్టండి ఆబ్వియస్లీ తెలిసిపోతుంది. సో అలా తెలియకుండా ప్లాన్ చేసి ఎక్కడికైనా ఫేవరెట్ స్పాట్ అని చెప్పి తీసుకెళ్లి అక్కడ ఏమైనా అమ్మో నీ దూరం నీకు ఎక్కడికి రాకూడదు. ఫేవరెట్ స్పాట్ లేదు ఏం లేదు. నువ్వు జాగ్రత్తగా ఉండు. అమ్మో మెట్రో కింద తల దాచుకోవాలి కానీ ఇంకెక్కడికి వెళ్ళకూడదు. ఎప్పుడన్నా మీరు నైట్ టైం ఒంటరిగా వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా భయపడ్డారా? మిమ్మల్ని ఎవరైనా భయపడ్డాను, నేను ఒకసారి భయపడ్డా. అవునా? అది నైట్ కాదు కానీ అర్లీ మార్నింగ్. సో ఐఎమ్ ట్రావెలింగ్ విత్ వన్ ఫ్రెండ్ అన్నమాట. తెలుగులో చెప్పరా మా ఊళ్ళు తెలుగు సో subscribers. ఒక అమ్మాయితో నేను ట్రావెల్ చేస్తున్నాను ఆటోలో. ఆ రోజు నాకు సుస్సు భయపించింది. ఎందుకు డ్రైవర్ ఇట్లా తీసుకెళ్ళాడా? తీసుకెళ్తాడేమో ఇదే ముందు భయపెట్టింది నన్ను. వాడికి హింట్ ఇచ్చారా మీరే నన్ను ఎటు తీసుకెళ్ళాలని? అంటే అది ఎవరో కాదు, నువ్వే. గుర్తొచ్చిందా? యా 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 sure. అంటే అనుమానాస్పదంగా ఎర్లీ మార్నింగ్ 3కి ఒక ఆటోలో వెళ్తుంటే పెట్రోల్ బంక్ దగ్గర ఆగింది ఆటో. అక్కడ ఆటో డ్రైవర్ ఇంకో 4 అబ్బాయిలు చూసుకొని నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు. సో ఇలాంటి ఘటనాత్మకమైన స్థితి చూసి భయం వేసింది. ఆబ్వియస్లీ. సో మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకున్నాం. ప్రొటెక్ట్ చేసా, నా తెలివి వల్ల కాపాడా. అసలు మామూలు తెలివి కాదు. చివరికి ఏమర్థమైందంటే వాడెవడో అప్పు ఉన్నాడు అంటే వాడు డబ్బులు ఇవ్వని వాడు అడుగుతున్నాడు. నేను దెబ్బకు భయపడ్డా. అక్కడ ఏంలా నా గురించి నాకు తెలిసి కూడా నేను ఎందుకు భయపడ్డానా, వాడు ఎందుకు తీసుకెళ్తాడో నాకు అప్పుడే తెలిసింది. సో శ్రీకాకుళం ఇంకా స్లాంగ్స్, శ్రీకాకుళం స్లాంగ్స్ లో ఇంకేమైనా మాట్లాడతారా? నేను శ్రీకాకుళమే కాదు ఇంకా ఈస్ట్ గోదావరి, అలాగే మన పుష్ప చిత్తూరు డిస్ట్రిక్ట్. సో ఆ స్లాంగ్. నెక్స్ట్ తెలంగాణ, ఇవి కూడా సరే మాట్లాడతా. తెలంగాణ స్లాంగ్ లో ఒకసారి ఏదైనా. నీ తల్లి ఏందే మాట్లాడేది, ఇంతసేపు ఏం చేస్తున్నా నేను, ఇదేగా మాట్లాడుతుండే.
ఇప్పుడు తెలంగాణ మాట్లాడండి ఒకసారి. అదే కదా మాట్లాడింది. తెలంగాణ అనేది ఓకే. ఇప్పుడు కడప కర్నూలు అటువైపు రాయలసీమ. ఏంది మే కూడి తిన్నే, ఏంది అట్ట కూర్చున్నా? కుర్చీలో కూర్చున్నా. కుర్చీ అని నాకు తెలుస్తా ఉంది కానీ ఏంది బాగా ఈ మధ్య నెగనలాడుతా ఉండవు, ఏంది కథ? మైసూర్ శాండిల్. అద్దులే ఇంకా వాడుకో. ఓకే ఇప్పుడు రాజమండ్రి. ఎదురా లైన్ నా చెప్పే. పేరు కోమలి. వద్దొద్దు. రాజమండ్రి. రాజమండ్రి అంటే ఇది ఒక సిచ్యువేషన్ చెప్పు. బస్ స్టాండ్ లో ఉన్నారు బస్సు కోసం, అప్పుడు బస్సు ఆపండి రాజమండ్రి స్టాండ్ లో. అయ్యి బాబాయ్ బాబాయ్ మా బస్సు వెళ్ళిపోతుందండి, కొంచెం ఆపమని చెప్పొచ్చు కదా. అయ్యి బాబాయ్ డ్రైవర్ బాబు ఆపండి బస్సు ఎక్కేస్తాను. డ్రైవర్ బస్సు ఎక్కేది ట్రైన్ కదా. ఓకే ఇది రాజమండ్రి స్లాంగ్. ఓకే శ్రీకాకుళం స్లాంగ్ తెలుసు, అన్ని తెలుసు. ఇంకా మీరు ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు, అది కూడా అల్లాటప్ప ఇంగ్లీష్ కాదు, ఆంగ్లో ఇండియన్ ఇంగ్లీష్. బ్రిటిష్ వాళ్ళు అనవసరంగా ఇంగ్లీష్ నేర్పించి తప్పు చేశారు మన దేశంలో నిరూపించడానికి ఫస్ట్ పుట్టింది. ఒక్కసారి ఇంగ్లీష్ లో మన కెమెరా చూసి ఒక్క మాట 2 నిమిషాలు. ఏం మాట్లాడాలి? ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ ఇన్ ఇంగ్లీష్ నాన్ స్టాప్. దట్ ఫ్లూయెన్సీ విల్ కమ్ ఆన్ యునో, అట్లా ఫ్లో లో వచ్చేస్తుంది అనమాట. మొత్తం ఇంగ్లీష్ లో చెప్పండి. కష్టం. ఇంగ్లీష్ లో మీ గురించి ఇంట్రడక్షన్ చెప్పండి, స్లాంగ్ లో ఇంగ్లీష్ లో అట్లా కమాన్ చెప్పండి. అది రాదే నాకు. I am 20 years old. దేవుడు నమ్మడు. నో అప్పులు, నో ప్రస్తుతానికైతే హ్యాపీ లైఫ్, 81,000 ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్, నో యూట్యూబ్, ఫేస్బుక్ 10,000 ఫాలోవర్స్. ఇట్లా స్పీడ్ గా ఏదైనా అంత స్పీడ్ అంటే కష్టం కానీ ఇంగ్లీష్ లో. సో ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ బార్న్, మర్చిపోయాను. ఇది చెప్తా ఉండు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వాండర్ వాట్ యు ఆర్, అప్ అబౌవ్ ద వాల్ సో హై లైక్ ఎ డైమండ్ ఇన్ ద స్కై. దీనికి అర్థం తెలుగులో చెప్పండి ఇప్పుడు. నక్షత్రం నక్షత్రం ఏడన్నారు, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. ఓకే నక్షత్రం నక్షత్రం ఏడన్నాడు. కష్టం ట్రూ ట్రాన్స్లేషన్ అంటే. సూర్యుడు ఏడన్నారా, బస్సుకి ఏలైతుంది బేగ పారారా గొంటడా. సరే దీన్నే అదే డైలాగ్ ని ఇంగ్లీష్ లో చెప్పండి మీరు. Hey Suridu, where are you man? It's time to go. Come on. రాడు సూర్యుడు, వచ్చిన దాన్ని వెళ్ళిపోతాడు బస్సు ఛార్జీలు ఎక్కువైనా కూడా. మీరు చిన్న పిల్లల వాయిస్ చేస్తారు అండ్ కోవెల సర్ల గారు వాయిస్ చేస్తారని కూడా బయట టాకు. నిజమా అబద్ధం మరి చెప్పండి కెమెరా ముందు. అవునా? సరే నువ్వు కళ్ళు మూసుకొని నేను ఒక వాయిస్ చేస్తా. వద్దు నువ్వు క్షుద్ర పూజలు చేస్తున్నావు అనుకుంటారు. మామూలుగా కళ్ళు మూసుకొని నేను ఒక వాయిస్, ఫస్ట్ వినండి నా మాట. కళ్ళు మూసుకోమన్నారు కదా. అదే ఇదే అతి అతి చేయండి కానీ అతి చేయొద్దు. మీరు చెప్పండి అది అవునా కదా అని మేము చెప్తాం. అది ఎవరి వాయిస్ చెప్పాలి. అదే చనిపెట్టి చెప్తాం. రాజు అక్కను ఉండమని చెప్పు రాజు. వద్దులే చెప్పదు. మీకు నాకు తెలిసి సంథింగ్ ఈజ్ గొంతులో కిచ్ కిచ్ విజిబుల్ తీసుకోండి, కిచ్ కిచ్ పోగొట్టుకోండి. ఇది ఎవరి వాయిస్ చెప్పు, నువ్వు చెప్పు. ఆ రాజవుడు నాకేం తెలుసమ్మా. జగదగుడి అతలకు సుందరిలో బేబీ షామిలి డబ్బింగ్ చెప్పింది మీరా? రాజు నేనే రాజు. అవునా, కొంచెం మంచిగా చెప్పొచ్చు కదా. ఓకే కుక్క చూసారా, ఒక మనిషిని ఇలా కుక్క యానిమల్స్ తెలుస్తుంది అంటే ఐ లవ్ డాగ్స్ అంటే ఇష్టమా? ఐ లవ్ డాగ్స్, ఐ డోంట్ లైక్ యానిమల్. ఓకే ఇంకోటి ఇంకా మిమిక్రీ కోవెల సర్ల గారు. కోవేసల్లా స్టైల్ మూవీలో ఒక డైలాగ్ ఉంటది, చెప్పండి. ఏమండి కాఫీ తాగండి, ఏమండి కాఫీ తాగండి, నేనేం చెప్పలేదుగా. వావ్ సూపర్. నిజంగా అసలు డిట్టో. మీరు మిమిక్రీయా డబ్బింగా లేకపోతే ఏంటి అసలు? డబ్బింగే చెప్తా. మరి ఇది ఇది ఏదో అలా హిడెన్ టాలెంటా, స్పెషల్ టాలెంటా, అండర్ టాలెంట్, అండర్ గ్రౌండ్ టాలెంటా? ఓకే ఇంకా మీరు ఏమేమి వాయిసెస్ చేయగలరు ఇట్లాగా? ఇంకా ప్రస్తుతానికి అయితే ఇవే. మహేష్ బాబు గారు. ఏంటోనియా రావట్లేదా? అర్జెంట్ గా వెళ్ళండి. ఓకే రాదు. సో మీరైతే అన్ని చేస్తున్నారు, వద్దన్నా చేస్తున్నారు, చేస్తా, వద్దనే వరకు చేస్తా, వద్దు అన్నా కూడా ప్రేమిస్తానే ఉంటారు. అసలు మీ ఎజెండా ఏంటి? సో హేటర్స్ కీప్ హేటింగ్ మీ, ఓకే మై ఫ్యాన్స్ కీప్ లవింగ్ మీ మోర్, కీప్ సపోర్టింగ్ మీ. ఓకే సో చూస్తున్నారు కదా, ఈ పిల్లకి అందరం దగ్గరుండి సపోర్ట్ చేసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కనీసం నెలకు ఒక 1000 రూపాయలు సాయం, 100 రూపాయలు సాయం చేయండి. అది వేసుకుంది దాని నంబర్ నాది కాదు. సో నా నెంబర్ వేసుకుంటే నేనే హెల్ప్ చేస్తా కాబట్టి
అలా ఏం కాదు, సాగరిక గారు ఒక ఎంటర్టైనర్ అనొచ్చు, ఆర్టిస్ట్ అనొచ్చు, అన్ని కలగలిపి చెప్పాను కదా ఫస్ట్ లో, సాంబార్ లాంటిది, అన్ని ఉన్నట్టు సాంబార్లో అన్ని ఉంటాయి ఆమెలో కూడా. సో అందరూ ఆవిడ ఇన్స్టాగ్రామ్ ని, యూట్యూబ్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి ఇంటర్వ్యూస్ నెక్స్ట్ ఏ గెస్ట్ తో చేద్దాము కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంతటితో సమాప్తం. సో నెక్స్ట్ నేను శ్రీవిద్యాని ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను. సో ఓకే అయితే అది అవుదమ్మా. ఓకే, థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.